నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఇది హెచ్సియు భూముల గురించి, యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, దాని భూముల గురించి. అంటే ఈ ఒక్క విషయాలనే కాదు, మీరు అబ్జర్వ్ చేయండి. ఈ లాస్ట్ 1.5 year నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏ అభివృద్ధి చేద్దామన్నా అడ్డుపడుతున్నారు. మరి కేసీఆర్ గారు మల్లన్న సాగర్ గురించి గొడగొడ ఏడుస్తుంటే కూడా మినిమం కాంపెన్సేషన్ ఇచ్చిండా? 2013లో భూసేకరణ చట్టం తెచ్చింది, ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ తెచ్చి భూమికి భూమి ఇవ్వాలి, అట్లనే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, అట్లనే వాళ్ళకి మార్కెట్ రేట్ కట్టియాలి. ఇవన్నీ మనము 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పుడున్న యూపీఏ ప్రభుత్వం ఇది యొక్క భూసేకరణ చట్టం తెచ్చింది, ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్. ఓకే, తెస్తే 2013లో తెస్తే దాన్ని తూట్లు ఓడుస్తూ ఒక జీవో తెచ్చి వాళ్ళు గొడగొడ ఏడుస్తుంటే కూడా మినిమం కాంపెన్సేషన్ ఇవ్వలేదు కేసీఆర్ గారు. మల్లన్న సాగర్ బాధితులను ఇప్పుడు కూడా అడగండి, ఎర్రవెల్లి గ్రామం ఆ పరిసర ప్రాంతాల్లో మార్కెట్ రేటు 30 లక్షలు ఉంటే 6 లక్షలు ఇచ్చి చేతులు దుడుకున్నారు. వాళ్ళు ఇవాళ వచ్చి నీతులు చెప్తున్నారు. కోకాపేట్ల 100 కోట్లకి ఎకరం అని వాళ్ళే కొనుక్కున్నారు. 100 కోట్లు లేనే లేదు అక్కడ. ఎవరి దగ్గర ఉన్నారా 100 కోట్లు పెట్టి ఒక ఎకరం ల్యాండ్ కొనుక్కునే పరిస్థితి? భూముల రేట్లు భూమునంతా మీరు గుంజుకొని భూముల రేట్లు కృత్రిమ కొరతను సృష్టించి భూముల రేట్లు పెంచేసి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటే కాదు. నార్మల్ గా ప్రజలకున్న సంపద పెరిగినట్టుగా భూముల రేట్లు పెరిగితే ఎవడనే కొనుక్కుంటాడు. సంపద ఆ రేట్ల పెరిగిందా? భూమి రేట్లు ధరలు పెరిగినంత రేషియోలో ప్రజల యొక్క ఆదాయం పెరిగిందా? అంటే కృత్రిమ కొరతను సృష్టించి ఇలా మార్కెట్ రంగం పడిపోయింది అంటే యూ మేడ్ ఇట్, యూ రూయిన్డ్ ఇట్. కేసీఆర్ అనే దరిద్రుడు నాశనం చేసిండు. ఇప్పుడు మోడీ నాశనం, దేశం లెవెల్లో మోడీ నాశనం చేస్తుండు, రాష్ట్ర స్థాయిలో కేడీ నాశనం చేసిండు. ఆలోచించగలుగుతున్నారా? మొత్తం మన ఏది హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు, తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అంతకంటే ముందు 2014 కంటే ముందు అందరూ ముఖ్యమంత్రులు కలిసి బూర్గుల రామకృష్ణారావు దగ్గర నుంచి మొదలు పెడితే చంద్రబాబు నాయుడు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దాకా మొత్తం చేసిన అప్పులు అప్పుడు 76,000 కోట్లు రాష్ట్రం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కేసీఆర్ గారి చేయిలో పెట్టినప్పుడు మన తెలంగాణని ఆ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు పరిపాలించినప్పుడు ఇది మిగులు బడ్జెట్ ఉండే. అంటే మనము సంపద సృష్టించబడింది మిగులు బడ్జెట్ ఉండే. ఆ స్థాయి నుంచి 76,000 కోట్ల అప్పుల నుంచి ఇలా 4 లక్షల కోట్లకు పైన ఇది ఆర్బీఐ అప్రూవల్ ద్వారా తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ లెక్కలకు వచ్చేటట్టు. మిగిలిన 2,82,000 కోట్లు, అది అంటే దాదాపు 3 లక్షల కోట్లు కార్పొరేషన్ పేరు మీద అప్పు తీసుకున్నారు. కాళేశ్వరం కడతామని, ఇంకోటి చేస్తామని. అంటే దాదాపు 7 లక్షల కోట్ల అప్పు చేసారు. ఇవాళ మనము దాదాపు 18,000 కోట్లు మనం అసలు మిత్తే కడుతున్నాం కేసీఆర్ చేసిన అప్పుకే. ఎక్కడి నుంచి కడతాము? మళ్ళీ బీజేపీ పాలిత రాష్ట్రాలకు వాడు సాయం చేస్తుండు, లేకపోతే ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మద్దతు తీస్తే పడిపోతుంది, బీహార్లో మద్దతు తీస్తే పడిపోతుందని బీహార్కి టీడీపీ, ఆంధ్రప్రదేశ్కి 4 లక్షల కోట్లు ఇస్తా అంటున్నాడు బీజేపీ. అది ఇస్తాడో ఇయ్యడో నాకు తెలియదు, కానీ అట్లీస్ట్ అంటున్నాడు. కానీ తెలంగాణకి మనకు అప్పులు ఏమన్నా ఇస్తలేడు, ఏం చేస్తలేడు. మరి ఎట్లా అభివృద్ధి జరగాలి? ఇలా కాదు, తెలంగాణలో ఉన్న ఏవి ఇవాళ మనము హైటెక్ సిటీ అంటున్నాము, లేకపోతే ఇవాళ ఏవైతే అభివృద్ధి అని చెప్తున్నామో, నాగార్జున సాగర్ కట్టేటప్పుడు కూడా గొడవలు చేసిర్రు. ఏది కట్టినా, శ్రీరామ్ ఎస్ఆర్ఎస్పి కట్టినా గొడవలు చేసిర్రు, గ్రామాలు మునిగిపోతున్నాయి మాకదని. కానీ మరి అట్లా అంటే ఏమి చేయలేము మనం. ఇక ప్రభుత్వం ఏం చేయాలి? ఒకరి దగ్గర కొంతమంది తీసుకున్న ట్యాక్స్ తీసుకొని కొంతమందికి చిల్లర వంచి పెట్టి నోరు మూసుకోవాలి. మరి సంపద ఏడికెళ్ళి సృష్టించబడుతుంది? మళ్ళీ నా భారతదేశం చైనా లెక్క కాలేదు, వాడు చైనా వాడు 10 ఏళ్ళని ఇట్లా అయిపోయిండు, అమెరికా వాడు ఇట్లా అయిండు, స్వీడన్ ఇట్లా అయిపోయింది, సింగపూర్ చిన్న దేశం అభివృద్ధి ఏంది అంటారు. మరి అక్కడి ప్రజలు, మరి అక్కడి ప్రభుత్వాలు మనం చేసినట్టు చేస్తుంటే అక్కడి ప్రజలు సహకరించారు, కానీ ఇట్లా పొద్దుగాలేసి అడ్డుపుల లేదే. అంటే మీరు చేస్తే సంసారము, అదే పక్కోడు చేస్తే వ్యభిచారం. ఇంత దిగజారుడు ప్రజల మీద ప్రేమ లేకుండా ఇంత దిగజారుడు ఇదే బీజేపీ. ఇదే కిషన్ రెడ్డి అవుల నా కొడుకుని అడుగుతున్నా, అరే లుచ్చ నా కొడుక చెప్పురా, గుజరాత్ని అభివృద్ధి, గుజరాత్ ఈజ్ ప్రోగ్రెసింగ్ అని చెప్పి అందరూ బిజినెస్ పీపుల్ని పిలిచి గుజరాత్లో మీటింగ్ పెట్టిండా లేదా ఇదే నరేంద్ర మోడీ అక్కడ సీఎంగా ఉన్నప్పుడు? దయచేసి చెప్పండి.
పెట్టి అక్కడ గుజరాత్ ప్రోగ్రెసివ్ అని ఒక ఫేక్ ప్రచారం చేసి అక్కడ యొక్క ఏది పెట్టుబడుల యొక్క అంత మోసం చేసిండు. దాంతో పాటు ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేద్దామంటే అటు ఇదే బీజేపీ బీఆర్ఎస్ అడ్డు పడుతుంది. మరి ఇదే చెప్పురా కిషన్ రెడ్డి అవల నా కొడుక సాబర్మతి రివర్ ఫ్రంట్ అని కట్టిండా లేదురా అక్కడ యొక్క మోడీ గుజరాత్ లా చెప్పడు. అక్కడ నర్మదా బచావత్ ఆందోళన అని ఎన్ని రోజులు జరిగింది? సర్దార్ సరోవర్ డ్యామ్ కట్టవద్దు, అక్కడున్న వన్యప్రాణులు అక్కడున్న చెట్లు అన్ని పోతున్నాయి అని చెప్పి ఆమె పేరేంది, ఆమె పేరుని మర్చిపోతుంది. ఆమె ఎన్ని రోజులు ఆమె మర్చిపోతే, ఆమె ఫేమస్ ఆమె మేధా పాట్కర్ ఎన్ని రోజులు ఈ ఉద్యమాలు చేసిర్రు? వాళ్ళ గోడు 1% పట్టించుకున్నారా? కానీ తెలంగాణలో ఏం కడతామన్నా ఏం చేద్దామన్నా బీఆర్ఎస్ వస్తాడు, బీజేపీ వస్తాడు, దానికి తోడు ఇంతో కొంత కమ్యూనిస్ట్ భావజాలం ఉంది అని చెప్పుకున్నటువంటి సోకాల్డ్ జర్నలిస్టులు అని చెప్పుకునే వాళ్ళు కూడా పొద్దుగా లేసి బీఆర్ఎస్ సంఘ నాకుతున్నారు. ఎందుకని? వీళ్ళు కూడా ఈ కమ్యూనిస్ట్ భావజాలం అని ఒకప్పుడు చెప్పుకున్న వాళ్ళు కూడా నో లాంగర్ దే ఆర్ కమ్యూనిస్ట్, చిల్లరకు అమ్ముడు పోతుర్రు. ఇదే తులసి చంద్ గారు ఎన్నిసార్లు ప్రతి దగ్గర తెలంగాణ ప్రజలను తప్పుదో పట్టిస్తుంది. ఎంతవరకు కరెక్ట్? ఇథనాల్ ప్లాంట్ పెడదామంటే అమాయక ప్రజల్ని అలాకెళ్ళి విషవాయువులు వస్తున్నాయి, ఇంకోటి వస్తున్నాయి అంటారు. మహారాష్ట్రలో విషవాయువులు రానప్పుడు, ఆంధ్రప్రదేశ్లో విషవాయువులు రానప్పుడు, ఢిల్లీలో విషవాయువులు రానప్పుడు ఒక్క తెలంగాణలో వస్తాయి అలాకెళ్ళి విషవాయువులు. అది ఫర్మెంట్ ప్రాసెస్. ఒక ఆల్కహాల్ ఎట్లా తయారు చేస్తున్నామో ఈ వేస్ట్ మెటీరియల్ అంతా కుల్లబెడితే అలాకెళ్ళి ఈ పెట్రోల్ లాంటిది వస్తుంది. దాన్నే ఇథనాల్ అంటారు. అలాగే ఏడికెళ్ళి విషవాయువులు వచ్చారా? అదేమన్నా మనము రబ్బర్ కాల పెడుతున్నామా, ఇంకోటి ఏదైనా చేస్తున్నామా? బయో అంటే ఈ జీవానికి సంబంధించిన వేస్ట్ మెటీరియల్ అంటే ఇప్పుడు చెరుకు ఏవైనా ఉంటాయి కదా అన్ని, మనకి రైతులు ఢిల్లీలో ఏం చేస్తారు, కాల పెడతారు అవన్నీ, ఆ యొక్క ఎండిపోయిన గడ్డిని. దాన్ని మనము కుల్లబెడితే అలాకెళ్ళి ఆల్కహాల్ వస్తుంది, ఈ యొక్క మనం ఇథనాల్ వస్తుంది. ఆ ఇథనాల్ని మనము పెట్రోల్ లెక్క వాడుకుంటున్నాం. దానివల్ల విదేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రైతులకు లాభం వస్తుంది. అట్లనే మన పైసలు ఆ యొక్క అరబ్ దేశాలకు పోవాల్సిన అవసరం లేదు. అన్ని రాష్ట్రాలు ఎక్కువ ఇథనాల్ ప్లాంట్స్ మహారాష్ట్రలో ఉన్నాయి, అమెరికాలో ఉన్నాయి. ఎక్కడ ఎవరికి ఏ ప్రజలకు సమస్య వస్తలేదు. కానీ తెలంగాణలో పెడదామంటే ఇదే తులసి చంద్ పోయి ఫస్ట్ నిలబడుతుంది. ఈ అమాయక ప్రజలను తప్పుదో పట్టిస్తుంది. ఇప్పుడు ఈ భావజాలానికి వాళ్ళకి పర్సనల్ వ్యక్తిగతంగా వాళ్ళకున్న కాంటాక్ట్స్ ద్వారా ఈ అరగోపాల్ సార్ని, సంజయ్ అక్కని, ఇంతో కొంత మిగిలిపోయిన కమ్యూనిస్ట్ భావజాలము అని చెప్పుకునే వాళ్ళని అందరినీ తప్పుదో పట్టిస్తుంది తులసి చంద్ గారు. తమిళనాడులో ఎన్ని కేంద్ర ప్రాజెక్టులు ఉన్నాయి? తమిళనాడులో నేవీ రేడార్ యొక్క మన తెలంగాణ పెడదామన్న, దామగుండంలో పెడదామన్న రేడార్ కేంద్రం అక్కడ ఉంది. ఆ యొక్క విశాఖపట్నంలో నేవీ కేంద్రం ఉంది. దేశ రక్షణ కంటే ముఖ్యమా? దేశ రక్షణ లేకపోతే మొత్తం భారతదేశాన్ని ఎవడో కొట్టేస్తాడు కదా. దేశ రక్షణ కంటే ఈ చెట్లు గిట్లు అని చెప్తున్నదంతా అదొక రీజన్, చెట్లు కాదు బిట్లు కాదు. సో అక్కడ ఎక్కడ సమస్య లేనప్పుడు ఎక్కడి ప్రజలకి తెలంగాణలో మాత్రం భారత ఆర్మీకి సంబంధించిన ప్రాజెక్టు రాడార్ కేంద్రం పెడతామంటే ఇదే తులసి చంద్ పోయి ఫస్ట్ ఉంటుంది. అక్కడనంట ఒక రామలింగేశ్వర ఆలయం ఉందంట, అలా ఒక్కటే లింగం ఉందంట. ఆ లింగం కింద 3000 ఎకరాల భూమి ఉందంట. అంటే నువ్వు జర్నలిస్టు అమ్మా, నీకు ఒక బాధ్యత ఉన్నది. నువ్వు జర్నలిజం చేసినావు. నేనంటే అందరు దొంగల తక్కువ దొంగ కాంగ్రెస్ అని మద్దతు ఇస్తున్నది. కానీ నేను జర్నలిజం చేయలేదు, నేను జర్నలిస్ట్ అని చెప్పుకుంటలేను. ఒక విశ్లేషకుడిని, ఒక విషయాన్ని విశ్లేషించి ప్రజలకు అర్థమయ్యి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా, ప్రజల మీద ప్రేమతోటి. కానీ నువ్వు జర్నలిజం వృత్తి చేస్తున్నావు. యు ఆర్ ఎ ప్రొఫెషనల్, యూ హ్యావ్ ఏ సోషల్ ఆబ్లిగేషన్. కానీ ప్రజల్ని తప్పుదో పట్టిస్తా అంటే ఆ మాత్రం అర్థం చేసుకునే స్థాయిలో ప్రజలు ఉన్నారా? ఐ సపోర్టెడ్ యూ తులసి చంద్ గారు, ఐ సపోర్టెడ్ యూ. ఎందుకంటే నువ్వు బీజేపీ తప్పిదాలను సామాన్యులకు అర్థమయ్యే భాషలు చెప్పడంలో నువ్వు మంచిగా చెప్పినావని నేను సపోర్ట్ చేసిన, అంతవరకే. కానీ తెలంగాణలో ఏ అభివృద్ధి చేద్దామని అడ్డుపడతామంటే ఇప్పుడు అన్వేష్ అనేటోడు ఉన్నాడు. నిజంగా చెప్పండి మిత్రులారా, ఆ అన్వేష్ అనేటోడు వాడు ఏమంటాడు, నేను నెలకి ₹1 కోటి 1,30,00,000 సంపాదిస్తున్నా అంటున్నాడు. అన్నప్పుడు వాడు మళ్ళా నేను ఎవరెస్ట్ గుట్టెక్కుతా, కిలిమంజారో గుట్టెక్కుతా, లేకపోతే అంటార్క్టిక్ పోతా, నాకు పైసలు ఇవ్వండి అని ఎందుకు అడుక్కుంటాడు చెప్పండి? కామన్ సెన్స్, రైట్? వాడు అన్ని దేశాలకి, ఇప్పుడు అమెరికా పోవాలంటే లక్షలలో ఉంటుంది టికెట్, ఇంకో దేశం పోవాలంటే మరి వాడేమో లక్షలలో పెట్టి తిరుగుతాడు. ఇప్పుడు ఆ పోరీలను వాడు ఏ వీడియో చూడు పోరీలదే ఉంటుంది, ఏముండదు.
ఆ డేటింగ్ యాప్ లో పోయినా ఇలా పోయినా ఇక ఇది జెసికా, ఇది మెలిసా, ఇది ఇంకోతి, ఇక దాని గుంట తొంట అనుకుంటా దాన్ని అది ఉట్టినే అవుతుందా చెప్పండి? దాని టైం పాస్ కోసం వీడే అందగాడున్నాడు, వాళ్ళ దేశ పనులు లేరని వీని దగ్గరికి వస్తుందా? అది పెయిడ్ వ్యభిచారిణులు. ఓకే, వానికి దేవంతో అంత తిరుగుతుంది, రాత్రి వానికి ఎప్పుడు కావాలంటే సుఖం ఇస్తుంది, పైసలు ఇస్తే వండుకుంటాడు. వాడు చేసేదే వ్యభిచారం చేస్తున్నాడు, వాడే చెప్పుకున్నాడు, పబ్లిక్ నే చెప్పుకుంటున్నాడు. ఏమని, నేను ఇక నాకు కూడా వయసు మీద పడుతుంది, వండుకున్నానికి ఒకటే కూర, అరుకున్నానికి 60 కూరలు, వాడే చెప్పుకుంటున్నాడు. వాడిని ఇంటర్వ్యూ చేస్తుంది తులసి చందు. వాడంటే ఆదర్శం అంట. ఎంత దౌర్భాగ్యం. మళ్ళా వాడు చూడు, ఒక లోకల్ బాయ్ నాని గాని తప్ప మిగతా వాళ్ళందరినీ తెలంగాణలోనే టార్గెట్ చేస్తుంటాడు. నేను బెట్టింగ్ యాప్ల గురించి చెప్పిన, అది ఎవడు ఫ్రీగా పైసలు ఇవ్వడరా, అది ప్రభుత్వాలు బ్యాన్ చేయాలరా, ఎవడైతే ఆ కంపెనీలు పెట్టిండో వాళ్ళని బ్యాన్ చేయాలరా, ఈ మధ్యలో పొరగాలని అది సిగరెట్ కంపెనీ తయారు చేసడం మీద చర్యలు తీసుకోవాలి. కానీ వాడు కూడా అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడు. మరి ఇవాళ కోకు తాగొద్దని, కోకు తాగమని ఇదే మహేష్ బాబు ఇంకోటి చెప్తున్నాడు కదా. మరి ఆ స్వీట్ బెవరేజెస్ మంచిది కాదు, చైల్డ్ ఒబేసిటీ వస్తుందని చెప్తారు కదా. కాబట్టి దాని మీద అందుకే డిస్క్లైమర్ రాస్తారు కదా, సిగరెట్ డబ్బా మీద పెద్దగా రాస్తారు కదా. అయినా కొనుక్కుంటాడు. మందు బాటిల్ కూడా మద్యం సేవించుట ఇదే అదే అని రాస్తారు కదా, అయినా కొనుక్కుంటూనే ఉంటారు కదా. కాబట్టి సోర్స్ని కొట్టకుండా మధ్యలోని అంటే మళ్ళీ వాడు మళ్ళీ ఆంధ్రాలో కూడా ప్రమోట్ చేసిర్రు. వాళ్ళని ఎవరిని ఏమంటలేడు వాడు, అన్వేష్ గాడు, ఒక్క లోకల్ బాయ్ నాని తప్ప. మిగతా వాళ్ళందరూ ఇమ్రాను, శివజ్యోతి, ఇంకోరు అందరు చేసిర్రు. మళ్ళా వీళ్ళు ఈ 5-6 అందరు చేసిర్రు. శివజ్యోతి BMW కారు కొనుక్కున్నా వీనికే నొప్పి అవుతుంది. అంటే ఎవరి దగ్గర పైసలు ఉండదు, అందరు బికారు లెక్క ఉండాలనా? తెలంగాణ ప్రజలందరూ బికారు లెక్క ఉండాలనా? ఐ డోంట్ అండర్స్టాండ్. వాడు ఈర్ష్య ఉన్నాడు, ఇప్పుడే లేడు కదా. వాడు రవి ట్రావెలరు, ఉమా ట్రావెలరు, వానికి ట్రావెల్ చేస్తే వానికి వ్యూస్ వస్తే వీనికి మనసు పట్టదు. ఇంత దౌర్భాగ్యం ఏందిరా అయ్యా? ఐ డోంట్ అండర్స్టాండ్. అంటే పక్కోడు మంచిగా అయితే వానికి మనసు పట్టదు అన్నట్టు వాని గుణం అది ఉంది. అర్థమైందా మిత్రులారా? వాడిని ఇంటర్వ్యూ చేస్తుంది, వాడిని ప్రమోట్ చేస్తుంది తులసి చందు. అంటే యువతకి వ్యభిచారం చేసుకోమని ప్రమోట్ చేస్తున్నావా తులసి చంద్ గారు? ఐ డోంట్ అండర్స్టాండ్. నువ్వు జర్నలిస్టు అమ్మా, నువ్వు అర్థం చేసుకోండి. అయితే ఆ క్రమంలో మనం ఏం టాపిక్ వద్దాం. అయితే నేను ఏమంటున్నా అంటే, మనము ఏమి అభివృద్ధి చేయొద్దా? ఇవాళ అట్లా అనుకుంటే ఇవాళ ఐటీ ఇండస్ట్రీ ఉండేదా, ఇంకోటి ఉండేదా? ఇవన్నీ కట్టేటప్పుడు కూడా ఇబ్బందులు పెట్టిర్రు, కట్టొద్దన్నారు, లేకపోతే అక్కడ భూములు అన్నారు, వన్యప్రాణులు అన్నారు. మన రాష్ట్రంలో మేజర్ అడవులు నాకున్న పరిజ్ఞానం ప్రకారం దక్షిణ తెలంగాణలోనే ఈ నల్లమల అడవుల నుంచి కిందికి పోతేనే ఉన్నాయి. ఎందుకంటే వర్షాభావం ఎక్కువ ఉండాలి, సారవంతమైన భూమి ఉన్నప్పుడే ఆ చెట్లు దట్టంగా పెరుగుతాయి. మిగిలిన చోట్లన్నా ఆ ఇందిరాగాంధీ పుణ్యం వల్ల అప్పుడు విమానాల నుంచి ఆ హెలికాప్టర్ల నుంచి అన్ని సీడ్స్ వేస్తే ఆ తుమ్మ చెట్లు, ఆ చెట్లు, ఈ చెట్లు పెరిగినాయి. అర్థమైందా? అంతకుముందు బీడు భూములే తెలంగాణ. ఓకే, అర్థమైందా? సో ఉత్తర తెలంగాణ అంతా పెద్ద అడవులు లేవు. ఇక మళ్ళా పోతే ఆదిలాబాద్ దాటిపోతే కొంత ఉన్నట్టున్నాయి, కానీ ఈ మధ్యలో అంతా ఎక్కువ లేవు. ఈ నల్లమల అడవులు కర్నూలు ఈ కింది భాగం నుంచి కిందికి ఉన్నాయి, లేదా ఈ మహబూబ్నగర్ కింది నుంచి లేదు, అంటే ఆదిలాబాద్ పై నుంచి ఉన్నాయి. కానీ ఈ మధ్యలో పెద్ద అడవులు ఏం లేవు. అన్ని ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ ఉంది, నేను 4 ఏళ్ళు చదివిన. అది ఏదో కొన్ని చెట్లు ఉన్నాయి, కానీ అవి దట్టమైన అడవులు లెక్క ఏం లేవు. అర్థమైందా? సో ఇది పరిస్థితి. ఏది ఏమైనా మనకు ప్రభుత్వానికి ఏదైనా అభివృద్ధి చేయాలంటే భూమి కావాలన్నప్పుడు తప్పదు. కేసీఆర్ గారు ఫార్మా ఇండస్ట్రీ పెడతా అంటే ఇప్పుడు ఏది అరణ్య భూముల గురించి ఇంత క్రియేట్ చేస్తారు కదా. మరి కేసీఆర్ గారు ఫార్మాసిటీ పెడతామంటే, మల్లన్న సాగర్ చేద్దామంటే పంట భూములని కదా, ప్రజలు నివాసం ఉంటున్న భూములను కదా తీసేసింది. అక్కడ ఫార్మాసిటీ పెడదామని పంట భూములను కదా తీసుకున్నది, పచ్చని పంట భూములను కదా. అవునా కాదా? ఇదే ఈ కంచె గచ్చిబౌలిలా 50 ఎకరాలు కేసీఆర్ గారు మై హోమ్ విహంగాకు మై హోమ్ రామేశ్వరరావుకి ఇచ్చిండా లేదా? ఇదే అడుగుడు మఠాధిపతి వస్తే, వాడు విశాఖపట్నం చెందినవాడు, వాడి పేరేందో ఉండే నేను మర్చిపోతే, వానికి 2 ఎకరాలు ఇచ్చిండు. ఇక వీడున్నాడు కదా చిన్నజీఆర్, వానికి 100 ఎకరాలు ఇచ్చిండు. వీటిని ఏమంటారు? వాడి చేస్తే సంసారం అంట, పక్కోడు కాంగ్రెస్ ఎవరికన్నా వాడిని చుట్టమనికి ఇస్తా అంటుండా? అదే ఎట్లయితే ఐటీ ఇండస్ట్రీ కట్టుకున్నామో అట్లా ఎట్లయితే ఇవాళ విప్రో వచ్చింది, ఎట్లా వచ్చింది? అప్పుడు సెజ్జులు అనే కాన్సెప్ట్ పెడితే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి హయాంలో అట్లా అభివృద్ధి జరిగినాయి అవన్నీ.
మనం బిల్డింగ్లు కట్టి అన్ని కట్టి వాళ్ళకి మనము అన్ని ఇన్సెంటివ్స్ ఇస్తే వాళ్ళు వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసారు. అట్లా ఎంతో మంది బతుకుతున్నారు. డైరెక్ట్ ఉద్యోగాలు 1,00,000 వస్తే ఇండైరెక్ట్ ఉద్యోగాలు 10 లక్షలు వస్తాయి. ఒక సాఫ్ట్వేర్ వానికి మనం ఉద్యోగం ఇస్తే ఒక వానికి నెలకు 1,00,000 రూపాయలు వచ్చినట్టు చేస్తే ఆ 1,00,000 వాడు దాచిపెట్టుకోడు. హోటల్లో పోయి తింటాడు, లేకపోతే ఐరన్ చేయించుకుంటాడు, ఒక సకలాయన బతుకుతాడు, ఒక బట్టలు ఉతికటైన బతుకుతాడు, బట్టలు ఇస్త్రీ చేసేటైన బతుకుతాడు, హోటల్ టీ అమ్మటాయన బతుకుతాడు, అందరు బతుకుతారు. సో మాకు ఏది మనకు ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ఇలాంటి ఇయ్యలేదు. ఇలా ఇంకో ఔటర్ రింగ్ రోడ్ కట్టితే ఎంత ఫెసిలిటీస్ వచ్చినాయి. ఔటర్ రింగ్ రోడ్ కట్టినప్పుడు ఎవరికో భూములు పోయి ఉంటాయి కదా. ఐ డోంట్ అండర్స్టాండ్. అంటే ఏం అభివృద్ధి చేయొద్దా నాకు అర్థం కాదు. ఆలోచించండి మిత్రులు దయచేసి. అది ఎవరికి ఇయ్యలే. టీజీఐఐసి అంటే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అనే సంస్థకి, అంటే తెలంగాణకి ఇవాళ ఎన్నో వందల కార్పొరేషన్ ఉన్నాయి కదా తెలంగాణ ప్రభుత్వం నడిపిస్తుంది, ప్రభుత్వ రంగ సంస్థలు. అందులో ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అభివృద్ధి చేయడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయడానికి ఈ భూమిని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇంకోటి చెప్పండి దయచేసి, ప్రభుత్వము తన ప్రభుత్వం పేరు మీద లేని భూములు ప్రభుత్వం ఇవ్వగలుగుతుందా నాకు చెప్పండి. ఇలా మనం ఎన్నో కట్టాలనుకుంటున్నాం. ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ కట్టాలనుకుంటున్నాం. దానికి భూమి కావాలంటే మనం ఏం చేస్తున్నాం? ప్రజల్ని బతిలాడి వాళ్ళకి సరైన కాంపెన్సేషన్ ఇస్తాం రా అయ్యా మాకు భూమి ఇవ్వండి అని వాళ్ళు బతిలాడుకుంటున్నామా లేదా? అంటే ఆ భూమి ప్రభుత్వం పేరు మీద లేదు కదా. అంటే ప్రభుత్వం పేరు మీద లేని భూములను ప్రభుత్వం ఇవ్వలేదు. వాళ్ళు సరైన కాంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళని ఒప్పించి కొనుక్కోవాలి. అవునా కాదా? కాబట్టి ప్రభుత్వం ఎట్లా ఇవ్వగలుగుతుంది? అంటే ఇది ప్రభుత్వ భూమి కాదు అయితే ఎట్లా? ఇప్పుడు వాళ్ళు ఏమంటారు? హెచ్సియు భూమి అంటున్నారు. హెచ్సియు భూమి అయితే ప్రభుత్వం ఎట్లా ఇవ్వగలుగుతుంది? ప్రభుత్వంకి ఏం హక్కు ఉంటుంది? సో చరిత్ర ఏంది అంటే 2004 వరకు అది హెచ్సియు భూమిలే. కానీ హెచ్సియు యాజమాన్యము ఆ 2004లో అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అయినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉన్న ముఖ్యమంత్రి గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తన మిత్రుడో తనకి లేకపోతే ఆ దానం చేసిన భూమిలో తనకు వాటా ఇస్తా అన్నాడో ఏమన్నాడో మనకు తెలియదు. ఒక స్పోర్ట్స్ కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ చేయడానికి ఈ ఏం చేసిండ్రు అంటే అప్పుడు 2004లో ఫిబ్రవరిలో ఈ 500 సమ్ చిల్లర ఉంది, 543 ఎంత ఉంది. ఓకే, సో అన్ని ఎకరాల భూమిని ఏది తెలంగాణ అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ చేశారు. ఆ 543లకి వెళ్ళి 400 ఎకరాల భూమిని ఐఎంజీ భారత్ అని ఒక బిల్లీ రావు అనేట ఆయనకి నారా చంద్రబాబు నాయుడు గారి దోస్తో వీనికి వాటాలు ఇస్తాడనో ఒక ఫేక్ కంపెనీకి ఆ భూమిని ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేస్తే అగ్రిమెంట్ ప్రకారం ఏంటంటే ఆ 400 ఎకరాల భూమిలో వాడు స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో అవన్నీ వాడు ఏదైతే అగ్రిమెంట్ చేసిండో దాని ప్రకారం డెవలప్ చేయాలని దాని సారాంశం. కానీ వాడు 2 ఏళ్ళైనా కానీ ఎలాంటి అభివృద్ధి చేయలేదు. అంటే అర్థం ఏంది? ఆ భూమిని వాడు కొట్టేయాలని ప్రయత్నం చేసిండనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇవాళ అట్లా లెక్క పెడితే నానగ్రామ్ గూడాలు, ఇవాళ పద్మాలయ స్టూడియోలు, ఇంకో స్టూడియోలు, అవన్నీ ఇలా బంజారాయిల్స్ జూబ్లీహిల్స్ అన్ని భూములు వేరే పర్పస్ అని చెప్పి తీసుకొని అన్ని కబ్జాలు పెట్టినాయి. ఇలా లక్షల ఎకరాలు వాళ్ళ చేలో ఉన్నాయి. వాటి వర్త్ లక్షల కోట్లు అవుతాయి. అర్థమైందా? ఆ క్రమంలో వాడు భూమి ఈ కంపెనీ పేరు మీద ఆ చంద్రబాబు నాయుడు 400 ఎకరాలు ఐఎంజీ భారత్ అనే తన దోస్తుకి ట్రాన్స్ఫర్ చేసి దాన్ని ఏది అంటే 2004లోనే ఒప్పందం అయిపోయింది. 2004లోనే ఆ భూమి హెచ్సియుకి సంబంధం లేదు. అయితే ఆ 400 ఎకరాలు తీసుకుంటే హెచ్సియుకి వేరే దగ్గర అంటే గోపన్పల్లిలో 397 ఎకరాలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది దాని కాంపెన్సేషన్ గా. ఈ భూమి ప్రైమ్ లొకేషన్ ఉంది, దానికి వేరే పర్పస్ వాడుకుందాం అంటే హెచ్సియు యాజమాన్యం ఒప్పుకుంటే ఆ విధంగా వేరే గోపన్పల్లిలో 397 ఎకరాలు ఇవ్వడం జరిగింది. అంటే ఈ భూమి నో లాంగర్ హెచ్సియుకి సంబంధం లేదు. 2004లోనే ఆ బంధం తెగిపోయింది. తెగిపోయినాక మళ్ళీ ఇవాళ అయితే ఆ బిల్లీ రావు అనేటోడు ఏం చేసిండు అంటే అయితే ఏమైంది? 2 సంవత్సరాల దాకా వాడు ఎలాంటి అభివృద్ధి చేయలేదు బిల్లీ రావు అనేటోడు. చేయకపోతే అప్పుడు 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 2006లో నవంబర్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వీడేం అభివృద్ధి చేస్తలేడు, ఇదంతా ఫేక్ కంపెనీ ఉంది అని చెప్పి ఆ అగ్రిమెంట్ రద్దు చేసి ఆ భూమిని బాకి తీసుకుంటే వాడేం చేసిండు? ఆ బిల్లి రావంటాడు కోర్టులో కేసు వేసిండు హైకోర్టులో. ఏమని? ఇది నాకు కేటాయించబడ్డది, ఈ భూమిని నాకు ఈ పర్పస్ చేసినా నేను అభివృద్ధి చేస్తా, నాకే ఇవ్వాలని కోర్టులో కేసు వేస్తే అది కోర్టుగా ఏంది
కాలం అది తీర్పులు రాకుండా దాన్ని కేసును లేట్ చేసి 2024లో హైకోర్టు తెలంగాణ 10 ఏళ్ళు కేసీఆర్ కొట్లాడలే. తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆ కోర్టులలో కేసులు వేసి కొట్లాడితే అది కాంగ్రెస్ ప్రభుత్వంకి అనుకూలంగా హైకోర్టులో తీర్పు వచ్చింది. వస్తే ఆ బిల్లు రావుకు మనసం పడతలేదు. ఎందుకంటే ఈ 400 ఎకరాలు ఇంటూ ఒక 50 కోట్లు వేసుకో ఎకరానికి తక్కువ. సో అంటే 20,000 కోట్లు ఎంత అవుతుంది కదా, తక్కువ ఇంకెక్కువనే 40,000 కోట్లు అంటారు, 20,000 కోట్ల పైన ఉంటుంది, 30,000 కోట్లు ఎంత అంటారు. కానీ ఎంతైనా సరే పెద్ద అమౌంట్ కదా. సో ఆ బిల్లు రావు ఏం చేసిండు, ఆయన నచ్చక ఆ కేసుని సుప్రీంకోర్టులో మళ్ళీ అప్పీల్ చేసిండు. చేస్తే సుప్రీంకోర్టులో కూడా మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడ ఇది సరైన న్యాయవాదులను పెట్టి వాళ్ళ కేసు కొట్లాడితే ఆ కేసు మళ్ళీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఏమని, నువ్వేం అభివృద్ధి చేస్తలేవు కాబట్టి నీది ఫేక్ కంపెనీ కాబట్టి ఈ భూమి ప్రభుత్వానికి ఏందని వచ్చింది. కేసు 20 ఏళ్ల తర్వాత అది ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చినాక రేవంత్ రెడ్డి గారు ఈ భూమిని మనం ఒక సద్వినియోగపరుస్తామని తెలంగాణ TGIIC అంటే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కి పేరు మీద ఇక్కడ అభివృద్ధి చేద్దాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేద్దాము, ఫ్యూచర్ సిటీ చేద్దాము అన్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అన్న ఉద్దేశంలో మన తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ప్రయత్నం చేస్తున్నాడు. ఆ భూమిని వాళ్ళ తమ్మునికో వాళ్ళ అన్నకో వాళ్ళ చుట్టాలకు ఎవరికన్నా రాసిస్తే కొట్లాడదాం. అది తెలంగాణ ప్రజలకు సంబంధించిన సమస్య. అది తెలంగాణ ప్రజల భూమి అంటే తెలంగాణ 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల అందరి సమస్య. అది ఒక HCU విద్యార్థుల సమస్య కాదు అది. కాబట్టి 2004లోనే HCUకి బంధం తెగిపోయినాక ఇంకా HCU భూములని ప్రజల్ని ఏం మారుస్తూ అబద్ధాలు చెప్తా అంటే అది కూడా ఒక జర్నలిజం వృత్తిలో ఉన్న వాళ్ళు చెప్తుంటే ఎట్లా సాధ్యము? మన యొక్క మిలిటరీ అది బొల్లారంలా సికింద్రాబాద్ లా ఆ భూమి రాష్ట్ర ప్రభుత్వానికి ఇయ్యండి రాయ్యా, మీకు వేరే దగ్గర ఈ దామగుండం దీనికి సంబంధించి ఇస్తాము అంటే ఆ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించుకున్న తర్వాత మనకు వచ్చింది కదా. అంతవరకు దాకా ఆ భూమి రాష్ట్ర ప్రభుత్వానికి లేదు కదా, అవునా కాదా? సో అంటే రాష్ట్ర ప్రభుత్వానికి తన పేరు మీద భూమి లేకపోతే, భూమి కావాలంటే రైతుల దగ్గర సామాన్యుల దగ్గర అయితే వాళ్ళ సరైన కాంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళ దగ్గర కొనుక్కోవాలి, ప్రజల దగ్గర సామాన్యుల దగ్గర. లేదు కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని బతిలాడుకోవాలి, వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకోవాలి. వాళ్ళకి దానికి బదులు వేరేది ఇచ్చడో లేకపోతే వాళ్ళకు కూడా కాంపెన్సేషన్ ఇచ్చడో ఏదో ఒక అగ్రిమెంట్ చేసుకోవాలి. అంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర తన పేరు మీద లేని భూమిని రాష్ట్ర ప్రభుత్వము ఎట్లా తను ఇవ్వగలుగుతుంది? అది ఎట్లా సాధ్యము? అది HCU భూమి మీద ఎందుకు రిజిస్టర్ కాలేదు? డెఫినెట్లీ ఉన్నది భూమి. ఎవరు చెప్పారు? అట్లా కాదు. అయితే HCU యూనివర్సిటీ తీసేసి రాష్ట్ర ప్రభుత్వం ఏమని చేయగలుగుతుంది? HCU అనేది అది రాష్ట్ర ప్రభుత్వ సంస్థ కాదు, అది UGC కింద వస్తుంది, కేంద్ర ప్రభుత్వ సంస్థ. అది కేంద్రం అధీనంలో ఉంది. అది కేంద్రం అధీనంలో ఉన్నటువంటి యూనివర్సిటీ భూములని రాష్ట్ర ప్రభుత్వానికి లాక్కునే హక్కు లేదు. అది రిజిస్టర్ కాలేదని అబద్ధం చెప్తున్నారు. అప్పుడు 1976లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఆ యొక్క HCUకి 1700 ఎకరాల భూమిని కేటాయించింది. ఎట్లా పడితే అట్లా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే హక్కు లేదు. వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకుని వాళ్ళు ఆ HCUకి సంబంధించి యాజమాన్యం అమ్మితేనే తీసుకున్నారు. అది ఆ బదలాయింపు వాళ్ళకి దానికి ప్రతిఫలంగా వేరే దగ్గర అన్ని ఎకరాలు ఇవ్వడం జరిగింది, ఇంచుమించు 400 ఎకరాలు. అర్థమైందా? కాబట్టి ప్రజల్ని ఏ మారుస్తా ఈ పెయిడ్ బ్యాచ్ను పెట్టి వాళ్ళకి చిల్లర ఇచ్చి ప్రతి దగ్గర ఉద్యమం చేపిస్తా, ఫేక్ ఉద్యమాలంటే మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? అరెస్టులు చేస్తుంది. నీకు ప్రభుత్వం చేస్తున్న తప్పైతే కోర్టులో కేసేయండి. ఇది న్యాయం లేదు. ప్రభుత్వం యొక్క HCU భూములను ఆక్యుపై చేస్తున్నది ఒక ఇమ్మీడియట్ గా ఇంటరిమ్ ఆర్డర్ తీసుకురండి. సింపుల్ కదా. తులసి గారు కోర్టులో కేసేయండి, ఇది ప్రభుత్వ భూమి కాదు, HCU భూములు ప్రభుత్వం తీసుకునే హక్కు లేదని కోర్టులో కేసేయండి, అయిపోయింది కదా, సింపుల్ కదా. యూనివర్సిటీ భూములను ప్రభుత్వం ఇష్టమైన అది కూడా సెంట్రల్ యూనివర్సిటీ భూములను కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న భూములను తీసుకునే హక్కు ఉందా ప్రభుత్వానికి? అంటే నువ్వు ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు కూడా ప్రజల్ని తప్పుదో పట్టిస్తా అంటే ఇక మరి ఎందుకురా జర్నలిజం? అది కూడా మేము లెఫ్ట్ భావజాలంలో వచ్చి చెప్పుకుంటోళ్ళు. అరే కమ్యూనిస్టులు లేకపోతే ప్రశ్నించేటోళ్ళు లేరు అని బాధ మేము ప్రతి దగ్గర చెప్తుంటే ఇక మీరు ప్రశ్నించే వాళ్ళు కూడా గడ్డి తింటే ఏం చెప్తాం? నేను లెఫ్ట్ భావజాలం అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ ఇవాళ ఏం చేస్తున్నాడు? లెఫ్ట్ భావజాలం అని చెప్పుకున్న ఈటెల రాజేందర్ ఏం చేస్తున్నాడు? అందరు చిల్లర కమ్ముడు పోతా అంటే ఇక ప్రజల్ని కంచే చేను వేస్తే కాపలా ఉండేది ఒకట్రా? నాలంటోడా 7 సముద్రాల అవతలుండి నెత్తినోరు కొట్టుకోవాలన్నా? వెరీ అన్ఫార్చునేట్ మిత్రులారా. అందరూ నేను అబ్జర్వ్ చేస్తున్నా, వాడు పెద్ద స్థాయివాడు చిన్న స్థాయి లేడు, అందరూ చిల్లర కమ్ముడు పోతున్నారు. ఇది ఇండియాలో ఇంత దరిద్రంగా ఎందుకు తయారైనరో నాకు తెలుస్తలేదు.
గతంలో నేను చిన్నప్పుడు అట్లున్నప్పుడు లేకుంటే గింత గలీజ్ లేకుండా అందరూ ఎవరో ఊర్లో ఏదో ఊరి చివరికి ఎన్నో దొమ్మరి గుడిసెలు ఉండేవి. ఇవాళ యువతి పతివ్రతను యువతి ఇంకోతో తెలియని పరిస్థితి తీసుకొచ్చారు. అట్లా ఇవాళ అందరూ దొంగలే తయారయ్యారు. వీళ్ళు వాళ్ళని లేదు, అరే గోడు చిన్న దొంగ పెద్ద దొంగ అన్న ఫీలింగ్ కూడా పోతుంది రోజు రోజుకు. ఎవరిని నమ్మాలనో ఎవరిని నమ్మకూడదో తెలియని రోజులు వచ్చేసినాయి. వెరీ అన్ఫార్చునేట్. అది మరి ఇది విదేశాలు ఇట్లా లేదు పరిస్థితి. ఎక్కడో హై లెవెల్లో జరుగుతాయేమో కానీ కింది స్థాయిలో ఇంత గలీజ్ లేదు. ఇప్పుడు అమెరికాలో ప్రతి ఒక్కడు కింది స్థాయిలో ఇంత గలీజ్ లేదు. అబద్ధం ఆడాలంటే 100 సార్లు కొందరు ఆడతారు కావచ్చు, కానీ మెజారిటీ ప్రజలు అబద్ధం ఆడాలంటే భయపడతారు, ఆలోచిస్తారు. అంతరాత్మకి తప్పు చెప్పుకోలేము, అంతరాత్మకి మోసం చేసుకోలేం కదా, పక్కనికి మోసం చేయగలుగుతాం. కానీ ఆలోచించగలుగుతున్నారు దయచేసి. ఓకే, కేసీఆర్ కూడా ఏది యొక్క భూములు అమ్మిండు, ఏది గ్రీనరీ గురించి. ఎస్, డెఫినెట్లీ గ్రీనరీని పెంచాల్సిన. ఇప్పుడు కాదు 111 జీవో తెచ్చాడు కేసీఆర్. తెచ్చి అది ఎత్తేసినప్పుడు ఎవడు మాట్లాడలేదే. ఎన్ని చెరువులకు సంబంధించిన ఎన్ని చెరువులు ఉండే నిజాం కాలంలో, ఇలా ఏడికి పోయినాయి ఆ చెరువులని మొత్తం కబ్జాలు పెట్టేశారు. కేసీఆర్ వచ్చినాక ఎన్ని చెరువులకు కబ్జా పెట్టిండు, ఎన్ని పార్కులు కబ్జా పెట్టిండు, ఎక్కడ భూమి ఉన్నా వదిలిండా. కేటీఆర్ ఏమో ఏ స్త్రీని ఎక్కడ స్త్రీ కనిపిస్తే వదలలేదు. కేసీఆర్ ఏమో మైహోం రామేశ్వరరావు ఏమో ఎక్కడ భూమి కనిపిస్తే వదలలేదు. మళ్ళీ వాళ్ళు వచ్చేసి ఇవాళ నీతులు చెప్తుంటే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి అభివృద్ధి చేయొద్దు, సంపద సృష్టించొద్దు, ప్రజలు బాగుపడొద్దు. గ్రీనరీ విషయంలో డెఫినెట్లీ అదొక డిఫరెంట్ ప్రాజెక్టు. దాన్ని ఎన్ని పార్కులు అయితే అన్ని పార్కులు, ఎంత సుందరమైన నగరం అయితే చేయాల్సిందే, ఎన్ని చెరువులు అయితే అన్ని తవ్వాల్సిందే, ప్రతి ఊరికి ఒక 4 చెరువులు ఉండాల్సిందే, గ్రీనరీని పెంచాల్సిందే. అక్కడక్కడ మినీ 1 ఎకరము 5 ఎకరాలు 10 ఎకరాలు ఎంత భూమి దొరుకుతుందో అంత సిటీ మధ్యలో అయినా సరే 1 ఎకరం దొరికినా సరే దాన్ని ఒక ఉద్యానవనం లెక్క చేయాల్సిందే. అక్కడ పక్షులు, లేకులు, వాటికి సంబంధించిన అన్ని చేయాల్సిందే. ఒక సంజీవ పార్క్ లెక్క, ఒక కేబీఆర్ పార్క్ లెక్క అట్లాంటి పార్కులని ఇంకో 100 చేయాల్సిందే. హైదరాబాద్ సిటీలో అయినా ఇంకెక్కడైనా సరే మినీ అడవులు, 1 ఎకరం చిన్న ఎకరం అయినా సరే మినీ అడవులను పెంచాల్సిందే. దాన్ని పార్క్ లెక్క చేసుకుంటే మంచిగా ఏమంటారు, వాకింగ్ పోతారు, బైకింగ్ చేస్తారు, అక్కడ ఉల్లాసంగా టైం గడుపుతారు. కాబట్టి దాన్ని ఎక్కువ పార్కులు సృష్టించాలి. అందులో మంచిగా వాటర్ పాండ్స్, ట్యాంక్స్, చెరువులు ఇట్లాంటివి పెట్టుకోవాలి. దానికి ఒక సపరేట్ ప్రాజెక్ట్ పెట్టాలి. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలంగాణ పీపుల్, ఏది హైదరాబాద్లో అయినా సరే, హైదరాబాద్ లాంటి నగరాన్ని ఇంకోటి వరంగల్ని మనం సృష్టించుకోవాల్సిందే. ఎందుకంటే అందరు హైదరాబాద్లో వచ్చి బతికితే అన్నిటికీ ఇబ్బంది అవుతుంది, అన్ని రిసోర్సెస్ కంజెషన్ అయిపోతాయి. కాబట్టి హైదరాబాద్ ప్యారలల్ గా వరంగల్ని కూడా అంత పెద్ద నగరంగా తీర్చిదిద్దాలి. దానికి కూడా చాలా చారిత్రక ప్రాముఖ్యత ఉంది. సీఎం గారు ఆలోచించండి. అట్లనే ఆ యొక్క చెరువులని ఇంకా పెంచండి. ప్రతి గ్రామంలో ఒక 4 చెరువులు, అన్ని 4 దిక్కుల 4 చెరువులు ఉండాలి. అట్లనే ప్రతి నియోజకవర్గంలో కానీ లేకపోతే ప్రతి 100 కిలోమీటర్లకో 50 కిలోమీటర్లకో సిటీలో అయితే ఒక 50 నుంచి 100 పార్కులని అత్యంత సుందరంగా, అత్యంత గ్రీనరీ తోటి ఉన్న చెరువులను పునరుద్ధరిస్తూ వాటిని ఒక మంచి ఏమంటారు ప్రజలకి వాళ్ళు ఏమంటారు విహారయాత్రకి పోయే విధంగా, లేకపోతే వాకింగ్ పోయే విధంగా సుందరమైన పార్కులను తయారు చేయాల్సిన అవసరం ఉంది. గ్రీనరీని పెంచాల్సిన అవసరం ఉంది. దానికి ఒక సపరేట్ ప్రాజెక్ట్ కేటాయించి ఒక 5,000 కోట్లు 10,000 కోట్లు ఒక 5,000 కోట్లు అన్న కేటాయించి దాన్ని అభివృద్ధి చేద్దాం. అది గ్రీనరీకి అది కంప్లీట్ డిఫరెంట్ ప్రాజెక్ట్. దానికి అభివృద్ధికి ముడి పెడతా పొద్దుగాలు వేస్తే ప్రజలు ఏం మారుస్తా అంటే అది కరెక్ట్ కాదు. ఆలోచన జరుగుతున్నారు. అర్థమైందా? వాళ్ళైతే పంటలు వండే భూములను తీసుకున్నాడు కదా కేసీఆర్, నివాసం ఉంటున్న భూములను తీసుకున్నాడు కదా. మళ్ళీ నీతులు చెప్తూ ఏంద్రా? మూసిరి ఆడనేమో సాబర్మతి రివర్ ఫ్రంట్ కట్టొచ్చు అంట, కానీ ఇక్కడ మూసి రివర్ ఫ్రంట్ కట్టొద్దంట. ఇదేం ద్వంద్వం కిషన్ రెడ్డి? సిగ్గుండాలే, సిగ్గు. కేసీఆర్ అనేక సార్లు ఆయన పరిపాలించిన 10 ఏళ్లలో 1,200 ఎకరాలు అమ్మిండు. దాని మీద వచ్చిన సంపద 32,000 కోట్లు. అర్థమైందా మిత్రులారా? నయీం చెందిన భూములు ఏమైనాయిరా? నయీం ఆస్తులు అవన్నీ కేసీఆర్ ఏం చేసినవరా? నిజాం సంబంధించిన భూములని, నిజాం వారసులమైన భూములను కేసు గెలవగానే అవి ఇలా కబ్జా పెట్టేటండి కేసీఆర్. ఏవేవి ఎన్ని రకాలుగా వాడు నాశనం చేయొచ్చు అంట. కానీ మనం ప్రజల కోసం మంచి చేస్తామంటే ప్రతి చోట కిరాయి అప్పుడు దోసుకొని ఇప్పుడు ఆ చిల్లర ఇచ్చి కిరాయి జర్నలిస్టులు, కిరాయి యూనివర్సిటీ విద్యార్థుల పేరు మీద ప్రజలు తప్పుదోవ పట్టిస్తా అంటే ఏంటి కోట్ల కేసు అయిపోండి. ఇది ప్రభుత్వ భూమి కాదు, హెచ్సి భూమి కేసులు అని మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్ తీసుకొని కోట్ల కేసేయండి. ఇంకో 10 ఏళ్ళ తాత్సారం అవుతుంది, లేదు అంటే ఇమ్మీడియట్ గా తీర్పు వస్తుంది, ఏదో ఒకటి అవుతుంది. పోండి. దమ్ముంటే కేసీఆర్, కేటీఆర్, తులసి చంద్ గారు, బీఆర్ఎస్ జర్నలిస్ట్ తులసి చంద్ గారు, ఇంకెవరైనా సరే కేసులు అయిపోండి. మీ దగ్గర న్యాయం ఉంటే మీరే గెలుస్తారు.
ప్రజల్ని తప్పుదో పట్టిస్తా అంటే డే టైంలో ఏం మారుస్తా అంటే కరెక్ట్ కాదు కదా. అట్లనే ప్రభుత్వం ఏం చెప్తుంది, అక్కడ హెచ్సియు పరిసర ప్రాంతాల్లో ఏమైనా గుట్టలు లేకపోతే చెరువులు ఇంకేమైనా ఉంటే అది హెచ్సియు యూనివర్సిటీ పేరు మీద రిజిస్టర్ కూడా చేస్తామని చెప్తున్నది. అయినా కానీ గొడవలు చేయడం. వాడేమో ఏ గుట్ట కనిపించినా వదలలేదు, ఏ స్త్రీ కనిపించినా వదలలేదు. వాడు కేటీఆర్ గాడు. వాడు నేను కావాలంటే వీడియో షేర్ చేస్తా. నెక్స్ట్ టైం చూడండి, ఈ గుట్ట కనపడదు. నేను చిన్నప్పుడు సిద్దిపేట నుంచి కరీంనగర్ పోతుంటే ఎన్ని గుట్టలు ఉండేటి, ఎటు చూసినా ఒక గుట్ట కనిపిస్తలేదు. ఏవిరా చెప్తున్నారు. ఈ వెల్మాల్లో సంబంధించిన అందరూ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ గ్రానైట్ కంపెనీ పేరు అన్ని గుట్టలు కొట్టేసానని చెప్తున్నారు. అరే ఆ ప్రకృతి ఆ గుట్టల్ని దేనికో పెట్టింది కదా. చెట్లను అంటే పెంచవచ్చు, ఒక 3 ఏళ్ళు 5 ఏళ్లలో పెరుగుతాయి. కానీ గుట్టలు అయితే పెరిగాయి కదా, గుట్టలు అయితే పెంచలేం కదా. సిగ్గుశరం ఉండాలి, ఆలోచించండి. చెట్లు ఎందుకు పెరిగారా? చెట్లు వేలకు సంవత్సరాలు బతుకుతాయి. కానీ ఒక మొన్న మేము ఇల్లు కొనుక్కున్నప్పుడు ఒక 10 ఏళ్ల కింద ఒక చిన్నగా ఉండేది ఇట్లా మొక్కలు లెక్క. ఇప్పుడు చూస్తే ఎంత పెద్ద వృక్షాలు అయిపోయినాయి. ఎన్నేళ్ళు అయింది? 10 ఏళ్ళలో 4-5 ఏళ్ళలో చెట్టు పెరుగుతుంది. ఓకే, మాక్సిమం 2-3 ఏళ్ళలో పెరుగుతుంది. సో ఆ తర్వాత ఎక్కువ ఏళ్ళు బతుకుతుంది. అది అంత సింపుల్. గట్ల చెట్లు పెరగకపోతే ఏ రైతు పంట పండించాడు, మామిడి తోట పెట్టాడు, జామ తోట పెట్టాడు, ఈ ఏమంటారు సీజనల్ ఫ్రూట్స్ చెట్లు పెట్టాడు. ఎంత తొందరగా పెరుగుతాయి? ఇప్పుడు మన దగ్గర తెలంగాణలో యాపిల్ చెట్లు పెడుతున్నారు. అది మన ఇక్కడ వేడి అయిపోయిన ప్రాంతాల్లో పెరిగాయి. అవకాడో చెట్లు పెడుతున్నాడు. చెట్లు పెరగకపోతే అంత తక్కువ కాలంలో ఖాతా వచ్చే స్థాయికి చెట్లు ఎట్లా ఎదుగుతాయి? కాబట్టి చెట్లు చాలా తొందరగా పెరుగుతాయి. 1-2 ఇయర్స్లో నీకు పెద్ద వృక్షం లెక్క కనిపిస్తాయి. వాటి లైఫ్ స్పాన్ ఎక్కువ కాలం బతుకుతాయి. అది వేరే ముచ్చట. కానీ చెట్లు పెంచడం అంత సాధ్యం కాని పని కాదు. అర్థమైందా? ఒక రైతే అని అంత తక్కువ కాలంలో పెంచినప్పుడు ప్రభుత్వం అనుకుంటే ఎన్ని చెట్లైనా పెంచగలుగుతాం, ఎక్కడైనా పెంచగలుగుతాం. అది పెద్ద సమస్య కాదు. చెట్ల పూచి చూపెట్టి నువ్వు ఏ అభివృద్ధిని అడ్డుపడతా ఆ తుమ్మ చెట్లు ఇంకో ఆ పనికిరాని చెట్ల గురించి అది కాదు. దాందే దీందే. అర్థమైందా? చెట్లు పెంచడం చాలా సులభం. చెట్లు పెంచడం సులభం కాకపోతే నర్సరీలు అనేది తెద్దాం. ఏం మాట్లాడతారు? ఏదన్నా మాట చెప్తే అతికేటట్టు ఉండాలి. తులసి గారు దయచేసి, ఇక్కడ చిన్నపిల్లలు ఎవరు లేరు, అర్థం చేసుకోండి దయచేసి. అర్థమైందా? మీరు బీఆర్ఎస్ కి ఎందుకు చాలా మంది చెప్తారు అన్న ఈ ఆంధ్రాకి సంబంధించిన ఎవ్వరిని కదిలిచ్చినా ఈ కేసీఆర్ గారికి మద్దతు ఇస్తారు. మాకు అర్థం కాదు. కేసీఆర్ మీద ఎవ్వడు వ్యతిరేకంగా మాట్లాడన్నా అని చెప్తున్నారు. ఏం చేసిండ్రా? కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్కి ఏం అన్యాయం చేసే, కేసీఆర్ ఏం న్యాయం చేసే? ఆంధ్రప్రదేశ్లో కట్టినవి కూడా కాంగ్రెస్ వాడే కదరా అయ్యా. ఇలా నాగార్జున సాగర్ కింద శ్రీశైలం కింద నీళ్లు ఆంధ్రప్రదేశ్ కూడా వస్తున్నాయి కదరా అయ్యా. ఇలా వైజాగ్ స్టీల్ పెట్టింది కాంగ్రెస్ వాడే కదరా. ఏం అన్యాయం చేసిండ్రా? తెలంగాణ భారతదేశం ఏర్పడినప్పుడు ఎన్ని రాష్ట్రాలు ఉండే? 14 ఉండే. ఇవాళ 28 అయినాయి. అన్ని ప్రభుత్వం కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా చేసింది కదా రాష్ట్రాలు. ప్రజల డిమాండ్ని బట్టి రాష్ట్రాలు చేయడం తప్పు కాదు కదరా అయ్యా. మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఉండి మళ్ళీ 3 ఏళ్ళు సపరేటే ఉండే కదరా అయ్యా 56 దాకా. మరి ఎప్పుడు లేని సమస్య, అప్పుడు కలిపినప్పుడు లేని సమస్య. ఇప్పుడు దాన్ని అంతకుముందు ఎట్లుందో అట్లా చేస్తే ఆంధ్రప్రదేశ్కి ఏమన్యాయం చేసారు? విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ రావాల్సింది కూడా రాసిర్రు. మోడీ ఇవ్వకపోతే అది కాంగ్రెస్ వస్తే ఇచ్చేది. మోడీ ఇవ్వకపోతే కాంగ్రెస్ తప్ప ఎందుకు అవుతుంది? ఎవడో ఏదో చెత్త నింపితే చెత్తని అదే నిజం అనుకోవడం ఎంతవరకు కరెక్టు? తులసి గారు మీరు చెప్పిన న్యాయం తెలంగాణకి వర్తిస్తే ఆంధ్రప్రదేశ్కి పోయి కూడా అక్కడ చంద్రబాబు నాయుడు గారు తిరుపతి దగ్గర శ్రీ సిటీ అని పెట్టిండు. వద్దు అని కొట్లాడండి. విశాఖపట్నంలో ఉన్నటువంటి వైజాగ్ స్టీల్ ఎత్తేమని కొట్లాడండి. విశాఖపట్నంలో ఉన్నటువంటి నేవీ కేంద్రాన్ని ఎత్తేమని కొట్లాడండి. ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి అభివృద్ధి చెందొద్దు అని కొట్లాడండి. షిప్ యార్డ్లు ఎత్తేమని చెప్పండి. అక్కడొక ద్వంద్వని అక్కడొక నీతి చెప్తారు మీరు, తెలంగాణకు వచ్చే ఇంకో నీతి చెప్తారు. ఎంతవరకు కరెక్ట్? యు ఆర్ లూజింగ్ యువర్ క్రెడిబిలిటీ. ఆలోచించండి తులసి చంద్ గారు దయచేసి. ఓకే, అర్థమైందా మిత్రులారా? తప్పదు, మనకి అవసరానికి తగ్గట్టుగా అభివృద్ధి కోసం ప్రభుత్వము ఏది మనము చేయాల్సి వస్తుంది ల్యాండ్ని. అయితే అది ఎవరికైనా వాళ్ళ దోస్తులకు వాళ్ళ కుటుంబ సభ్యులకు రాసిస్తే మనం తప్పు కొట్లాడదాం.
కానీ అభివృద్ధి చేయడానికి ఒక ప్రణాళికాబద్ధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి చేస్తున్నప్పుడు మనం సహకరించాలి. లేకపోతే అభివృద్ధి జరగదు, భావితరాలకి కొత్త ఉద్యోగాలు రావు. ఇక ఏమన్నా అంటే పకోడీ వేసుకో, షాయి పెట్టుకో, లేకపోతే గొర్రెలు పెంచుకో, లేకపోతే మంగళోనికి మంగళ కత్తిస్తా, సాకలోనికి ఇంకోటి ఇస్తా రజకులకి అని కేసీఆర్ లేకపోతే ఆడ మోడీ చెప్పినట్టు మనం చెప్పమంటారా? ఇప్పుడు కేసీఆర్ నోటిఫికేషన్లు ఇచ్చిండు, పేపర్ లీక్ చేసిండు, ఒక్కటి కూడా ఫిల్ చేయలే. మోడీ కూడా ఉద్యోగాలు అడిగితే ఒక్కటి ఫిల్ చేయలేదు, ఛాయ్ అమ్ముకో పకోడీ అమ్ముకో అన్నాడు, అది కూడా ఉద్యోగమే కదా అన్నాడు. అట్లా ఉందామా? లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు 56,000 ఉద్యోగాలు ఇచ్చింది, ఇంకా ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. మహిళలకి వాళ్ళకి స్వయం అప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో పావలాకి రుణాలు ఇచ్చినాము. సో అట్లనే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ స్వయం చేసినాము, సన్న బియ్యం ఇస్తున్నాం. సో వాళ్ళని అన్ని విధాల ప్రజల్ని తమ కాళ్ళ మీద తన నిలబడేటట్టు చేయడం తప్ప. వాళ్ళంతా వాళ్ళు పైసలు సంపాదించుకునే స్థాయికి ఎదిగినాక మనం ఎందుకు ఇస్తాం వాళ్ళకి పథకాలు? మనం ఏ పథకమైనా తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి, బిలో పావర్టీ లైన్ అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళకి, అత్యంత కటిక పేదవాళ్ళకి మాత్రమే పథకాలు ఇస్తున్నాం. ఆ కటిక పేదరికాన్ని వాళ్ళ నుంచి బయటపడేస్తే, వాళ్ళు పేదరికం లేకుండా చేస్తే వాళ్ళకి ఎందుకు ఇస్తాం? ఆ పథకాలు పొందే వారి సంఖ్య తగ్గుతుంది. తగ్గినప్పుడు మనము మెజారిటీ బడ్జెట్ మనం అభివృద్ధికే కేటాయిస్తాము, సంక్షేమం కేటాయించము. ఎందుకంటే ఆ దారిద్ర్య రేఖకు వాళ్ళని ఎబో చేస్తున్నాం కదా. పేదరికాన్ని తగ్గించినప్పుడు పేదవాళ్ళ సంఖ్య తగ్గుతుంది. తగ్గినప్పుడు మనం ఇచ్చే పథకాల లబ్ధి చేకూరే వాళ్ళ సంఖ్య తగ్గినప్పుడు మనకి పైసలు ఎక్కువ మిగులుతాయి. ఆ మిగిలిన బడ్జెట్ ని మనం ఇంకా అభివృద్ధికి వాడుకుంటాం. కాబట్టి అది కావాలంటే అభివృద్ధి చేయాల్సిందే. అభివృద్ధికి అడ్డుపుల్లు వేస్తా అంటే చూస్తూ ఊరుకోం. మేము ప్రజలను ఎడ్యుకేట్ చేస్తాం తప్పకుండా. చక్రవర్తి ఎంబీఎస్ కిలోమీటర్ దూరం వెళ్ళడానికి కూడా కార్ బైక్ వాడే పర్యావరణ ప్రేమికులు ఇప్పుడు పర్యావరణం గురించి మాట్లాడుతున్నారు. ఒక్కడి ప్రయాణానికి కూడా కారు మాత్రమే వాడే వాళ్ళు కాలుష్యం గురించి స్పీచ్లు ఇస్తున్నారు. కరెక్ట్ బ్రదర్. ఈ పర్యావరణ పరిరక్షకులు రేపటి నుంచి ఎడ్ల బండి మీద ప్రయాణం చేయండి అయ్యా దయచేసి. కరెక్ట్ బ్రదర్. కనీసం మీ పొగ వదిలే వాహనాలను కూడా కనీసం కాలుష్య పర్యావరణ రక్షణ ఉద్యమం కోసం ఆర్టీసీ బస్సులను వాడతారా చెప్పండి. ఈ వాట్సాప్ ఫేస్బుక్ లో ఉద్యమం చేసే వాళ్ళు అక్కడికి కిలోమీటర్ల దూరం నుండి అక్కడికి వెళ్ళిన వాళ్ళు రేపటి నుండి కాలుష్య నివారణకు వాళ్ళ వంతుగా ఏం చేస్తారో కూడా చెప్తే ఎంతో బాగుంటుంది కదన్న. కరెక్ట్ బ్రదర్. చక్రవర్తి ఎంవిఎస్ వాళ్ళకి ఏం లేదు బ్రదర్. బీజేపీ బీఆర్ఎస్ దగ్గర చిల్లర తీసుకున్నారు వీళ్ళు. ఓకే, వాడు అక్రమంగా దోసుకున్న సొమ్ము వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ పెయిడ్ బ్యాచ్ కి ఇచ్చి వీళ్ళతోటి వీళ్ళు చిల్లరకు వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని వాళ్ళ క్యారెక్టర్ ని అమ్ముకుంటున్నారు. అంటే వీళ్ళు అదే వ్యభిచారాల్లో రకరకాల వ్యభిచారాలు, ఇదొక వ్యభిచారం అన్నట్టు. అర్థమైందా? ఈ చిల్లర కమ్ముడు వ్యభిచారం. కాలుష్య నివారణ కావాలంటే ఫస్ట్ థింగ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఇంప్రూవ్ చేయాలి. తర్వాత అన్ని ఎలక్ట్రిక్ వాహనాలే ఉండాలి. ఓకే, ఆ తర్వాత ఇక పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఇంప్రూవ్ చేసి ఎలక్ట్రిక్ వాహనాలు వస్తే మరి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పోతలేరు కదా. ఇప్పుడు ట్రైన్ పెట్టినా ఇంకోటి పెట్టినా బస్సు పెట్టినా అలా పోతలేరు కదా. ఇది కంఫర్ట్ ఉంటుంది కదా. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది దానికి? మళ్ళీ వాళ్ళు వచ్చేసి నీతులు చెప్తా అంటే వెరీ అన్ఫార్చునేట్. తప్పుదోవ పట్టిస్తారు శ్యామ్, తప్పుదోవ పట్టిస్తారు. నువ్వు తప్పుదోవలో పడకు. మరి నీకు బీఆర్ఎస్ అంటే ఇష్టమో నాకు తెలియదు కానీ. కె సత్యనారాయణ తిడితే చదువను విషయం. నేను చెప్పింది తప్పు అయితే నన్ను వ్యక్తిగతంగా తిట్టే బదులు నేను చెప్పింది తప్ప అన్నా ఇది కరెక్ట్ కాదు ఇదే కరెక్ట్ అని నాకు టైప్ చేయి, నేను చదువుతా. నన్ను వ్యక్తిగతంగా తిడుతున్నావా అంటే నేను చెప్పిన దాని దగ్గర నీ దగ్గర ఆన్సర్ లేదు. నేను సింపుల్ గా అడుగుతున్నా. అది హెచ్సియు భూములు అయితే మీ దగ్గర డాక్యుమెంట్ తీసుకుపోయి కోర్టులకు వేసేయండి. ప్రభుత్వము ఎక్కడ పడితే అక్కడ భూమి తీసుకోవడానికి ప్రభుత్వానికి హక్కు లేదు. ఇది ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. మనము ఆ రైతులని బతిలాడి వాళ్ళకి సరైన కాంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళని ఒప్పించి మనం తీసుకున్నాం భూములు ఏదైనా ప్రాజెక్టు కట్టాలంటే. లేదు అంటే ఆ కేంద్ర ప్రభుత్వ సంస్థ అధీనంలో ఉంటే వాళ్ళని బతిలాడి తీసుకున్నాం, వాళ్ళకి అగ్రిమెంట్ చేసుకొని. అంతేగాని ఆ వాళ్ళ భూమిని మనం గుంజుకునే హక్కు లేదు. అది సెంట్రల్ యూనివర్సిటీ క్లియర్గా ఉంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెచ్సియు కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉన్న భూములను రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా తీసుకోగలుగుతుంది? నో, దట్స్ నాట్ పాసిబుల్. ఆ హెచ్సియు యాజమాన్యమే 2004లో అది ప్రభుత్వానికి అమ్మేసింది. దానికి అమ్మేసింది లేదా ఇచ్చింది. దానికి కాంపెన్సేషన్ గా 397 ఎకరాల భూమిని ఆ గోపన్పల్లిలో ఆ యొక్క హెచ్సియు తీసుకుంది. కాబట్టి హెచ్సియుకి ఆ భూములకి బంధము 2004లోనే తెగిపోయింది.
అప్పటి నుంచి 2004 నుంచి అవి తెలంగాణ యొక్క ప్రభుత్వ భూములే. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ భూములే అవి, తెలంగాణ ప్రభుత్వ భూములు. ఆ ప్రభుత్వ భూములని ఒక దుర్మార్గుడైన కంపెనీ వానికి అప్పచెప్పిండు ఈ చంద్రబాబు నాయుడు. ఆ దుర్మార్గుడు వాడు అభివృద్ధి చేస్తలేడు, ఆ భూములను కొట్టేసే ప్రయత్నం చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం కొట్లాడలేదు, అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కావాలని ఇచ్చిండు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కొట్లాడి ఆ భూములని వాడు ఫేక్ కంపెనీ ఉంది అని చెప్పి ఆ భూములని మనం తెచ్చుకున్నాం. సో 2014 నుంచి అవి తెలంగాణ ప్రభుత్వ భూములే. 2004 కంటే ముందు అవి హెచ్సియు భూములు. హెచ్సిఏ ఇచ్చేసింది లేదా అమ్మేసింది, సింపుల్. దానికి కాంపెన్సేషన్ గా 397 ఎకరాల భూమిని గోపన్పల్లిలో హెచ్సియు తీసుకుంది. హెచ్సియు పేరు మీద అవి రిజిస్టర్ అయి ఉన్నాయి. కాబట్టి ఇంకా హెచ్సియుది అని ప్రజల్ని ఫేక్ ఉద్యమాలు చేస్తా అంటే అరెస్ట్ చేసుడే, అంతే, తప్పదు. వీడు టీడీపీ వానికి ఇక్కడేం పనిరా, సర్నాల ఎలమదు. ఎందుకేం రా కేసులు ఇప్పుడు ఎవరు కొట్లాడిర్రా? కాదు, నేను అడుగుతున్నా, లాజికల్ కాదురా, వాస్తవాలు చెప్తున్నాం. లాజికల్ ఏముంది అందులో? నేను చెప్పిన తప్పు అయితే కోర్టులో కేసేయండి, ఆపండి, ప్రభుత్వాన్ని తీసుకోకుండా ఆపేయండి. ఈ చిల్లరేషం వేస్తా అంటే కలవది చంద్రబాబు నాయుడు గారు. నీ కన్ను కాల్చి వాత పెడతారు. ప్రజల దగ్గర స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి, అందరు స్మార్ట్ అయిపోయారు. ఇట్లా ఏ మారుస్తా, హైటెక్ సిటీ నేనే కట్టినా, అది రాజీవ్ గాంధీ గారు దేశమంతా అభివృద్ధి చేయాలని, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు సెజ్జులు డెవలప్ చేయాలని, అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ ప్రణాళికలో భాగంగా హైదరాబాద్ ఐటీ ఇండస్ట్రీకి మంచిదని చెప్పి కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేస్తే ఇక్కడ ఐటీ డెవలప్ అయింది హైదరాబాద్ లో. చంద్రబాబు నాయుడు గారు పీకింది ఏం లేదు. లుచ్చగాడు అంత తెలివితేటలుంటే ఇలా 2వ ముఖ్యమంత్రి అయిండు. ఆంధ్రప్రదేశ్ కి వాడు అది కంప్లీట్ చేస్తలేడు. ఏది పోలవరం ప్రాజెక్టు ఈ కంపెనీలు రావు ఆంధ్రప్రదేశ్ కి. ఎందుకు రావండి? ఉన్నాయి, వీక్తున్నాయి. ఎందుకు వస్తాయి? ఆ బ్యాటరీల కంపెనీ వాడు వచ్చేసిండు, అక్కడ రియల్ ఎస్టేట్ అందరూ వచ్చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో. ఎందుకని? పొద్దుగాలేస్తే ఇట్లా అరాచకంగా ఓందోడు చంపుకుంటే ఎందుకు వస్తారా? ఎవడొస్తారా? ఎవడు కబ్జా పెడతాడో తెలియదు, ఎవడు గాల పెడతాడో తెలియదు, ఎవడొచ్చి పొడుస్తాడో తెలియదు. అరాచకమైన అస్సాంలో కానీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కానీ ఈ బీజేపీ సంకనాక్తున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తున్న ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎవడొస్తారా పెట్టుబడులు? ఎవడు రాడు. ఏదన్నా మంచిగా కాంగ్రెస్ వాడు చేస్తే అది నాదని చెప్పుకోవడం తప్ప నీకు అంతకుమించి గతి లేదు. దమ్ముంటే చంద్రబాబు నాయుడు గారు నీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా ప్రజాముఖంగా, దమ్ముంటే నువ్వు మొగోడు అయితే, అర్థమైందా? నీ సొంతంగా పార్టీ పెట్టుకో. టీడీపీ పార్టీ ఎన్టీఆర్ పెట్టిన పార్టీ మీద నువ్వు బిచ్చం ఏరుకోకు. ఓకే, అర్థమైందా? దమ్ము ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక ఐటీ ఇండస్ట్రీ పెట్టి చూపెట్టు, సైబరాబాద్ కట్టి చూపెట్టు. నీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. నీకు ఏమి శాత కాదు, సన్నాసి దద్దమ్మను. నువ్వు ఇండివిజువాలిటీ లేదు. భార్యనే ప్రేమించలేడు, దేశాన్ని ఏం ప్రేమిస్తాడు అన్నోడు ఇలా మోడీ అంత గొప్ప నాయకులు లేడని మన సంకనాకుతున్నాడు వీడు చంద్రబాబు నాయుడు. అంటే నీకు ఒక ఇండివిజువాలిటీ లేదు. ఎప్పుడు నిన్ను ప్రజలు ఓడెన్నుకున్నారా? నీ ముఖాన్ని ఓడి చూసిరా అయ్యా. నీ మామ పేరు మీద మామను మోసం చేసి వాటి గుంజుకుంటే, మామ దగ్గర టీడీపీ పార్టీ మీద ఆస్తులు గుంజుకొని ఆ యొక్క లక్ష్మీపార్వతిని బూచి చూపెట్టి ఆయనని నాశనం చేస్తే ఆయన ఆ మానసిక శోభకు గురి అయి చచ్చిపోయాడు ఎన్టీఆర్ గారు. మళ్ళీ ఇవాళ నీతులు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. నీకు ఒక సిద్ధాంతం ఉంది, నీకు ఒక ఎథిక్స్ ఉన్నాయి. టీడీపీలో ఇంకో నాయకుడిని ఎదగనిచ్చినవరా అయ్యా? మాధవరెడ్డిని చంపుతీవి, ఎర్రంనాయుడిని చంపుతీవి, ఇంకొక సెకండ్ గ్రేడ్ లీడర్ని ఎదగనిచ్చినావా? నీ కొడుకేమో ముద్ద పప్పాయి కూర్చున్నాడు. వాడంటే రెడ్ బుక్ అంట, అన్ను అరెస్ట్ చేస్తాడంట, వీడిని అరెస్ట్ చేస్తాడు. రేపు ప్రభుత్వం మారితే మళ్ళీ ఈయన అరెస్ట్ చేయడా? ఇక ఇదే కొట్టుకొని చచ్చుడా? ఈ అభివృద్ధి డే టు డే ఏం ప్రజా సమస్యలు ఉండయా? రాజ్యాంగపరంగా మాట్లాడే స్వేచ్ఛ లేదురా అయ్యా. అప్పుడు హయాంలో చేసిర్రంట, అందరు తీసుకొని ఇప్పుడు అరెస్ట్ చేపిస్తున్నాడు. అంటే ఉదగాలేస్తే ఈ యొక్క లంగరాజకీయం చేయడానికి వచ్చినావా? ప్రజలకు మంచి చేయడానికి వచ్చినావా? నువ్వు గెలవలే. ఆ మోడీ అప్పుడు ఈవీఎంలలో మోసం చేసి అప్పుడు జగన్ గెలిపించిండు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెలిపించిండు. కానీ అంతకుమించి నీ సొంతంగా ఎవడు గెలవలే. గలీజ్ నా కొడుకులు. వీడు వచ్చేసి నన్ను తిడుతున్నాడు, సర్నాల ఎలమందు అంట. టీడీపీ అని ఫోటో పెట్టుకున్నాడు. తెలంగాణ నాశనం చేశారు కదరా. తెలంగాణలో లక్షల ఎకరాలు దొబ్బేశారు కదరా. ఇలా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, నానక్రామ్ కూడా ఏవిరావి భూములని ఎవరిరా? మీరు సొంతంగా కష్టపడి తెచ్చుకున్నారా? అన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కింద ఉండి అన్ని కబ్జాలు పెట్టేశారు కదా. ఇవాళ రీతులు చెప్తున్నారు. అవన్నీ గుంజుకుంటాం, ఇట్లనే చేయరు, అవన్నీ కూడా గుంజుకుంటాం. ఇచ్చి నా కొడుకులు ఇట్లనే ఇబ్బంది పెడితే, మా దగ్గర అభివృద్ధి చేయకుండా చేస్తే అప్పుడు మీ పేరు మీద ఏమేమి ఎవరెవరికి రాసిచ్చారో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈ చంద్రబాబు నాయుడు గారు అవన్నీ గుంజుకుంటాం.
బిల్లీరావు బొల్లిరావు గాడు వాడు బిల్లీరావు గాడు, నువ్వు బొల్లిరావు గాడు. బోయాజ్ బెట్టింగ్ యాప్లు, డేటింగ్ యాప్లు, ప్రధాన గేమ్ల యాప్లు, వీటితో దేశ సంపద మొత్తం ఆవిరైపోతుంది సార్. కొన్ని కోట్ల సంపద. కరెక్ట్ బ్రదర్. దానికి ఏం చేయాలి నువ్వు చెప్పు, కామన్ సెన్స్ ఆలోచించు. ఏం చేయాలి? సోర్స్ని కొట్టాలనా? మధ్యలో ఎవడో గిది చూడు అంటే నువ్వు చూస్తావా? నేను చెప్తా, నేను 100 చెప్తా, చేస్తావా నువ్వు? నీకంటూ సొంత ఆలోచన లేదా? పొద్దుగాలేస్తే తాగు బ్రదర్ అని నేను చెప్తే నువ్వు తాగుతావా? పొద్దుగాలేస్తే ప్రతి స్త్రీతోటి కనబడిన స్త్రీ అందరిని వెనకాల పడు అంటే పడతావా? నీకంటూ కామన్ సెన్స్, గడ్డి తిను అన్నం తినక అంటే తింటావా? నీకంటూ కామన్ సెన్స్ ఉంది కదా. వాడు ఎవడో ప్రమోట్ చేస్తే నువ్వు అది కరెక్ట్ అని, ఇప్పుడు మహేష్ బాబు వాళ్ళ పెప్సీ తాగమంటే నీకు నచ్చకపోయినా తాగుతావా? నీకంటూ కామన్ సెన్స్ ఉండాలి కదా, అవునా కాదా? ఇప్పుడు 18 ఏళ్ళ కంటే బిలో ఉన్న వాళ్ళు కొన్ని చేయొద్దు అంటారు. ఎందుకంటే వాళ్ళకి బ్రెయిన్ డెవలప్ కాలేదు కాబట్టి, వాళ్ళు మైనర్ కాబట్టి వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మేజర్ అయిన వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ లేవు కదా. రిస్ట్రిక్షన్స్ పెడితే నా స్వేచ్ఛను తీసేస్తున్నారు అంటారు కదా. మరి ఏదైనా అతి చేస్తే ప్రమాదం, ఏదైనా అది ఫన్ కోసం చేసిన రోజు ప్రమాదం లేదు. కొంచెం పెప్సీ తాగితే ఏం సమస్య కాదు, కొంచెం ఛాయ్ తాగితే ఏం కాదు, కొంచెం కాఫీ తాగితే ఏం కాదు, కొంచెం మందు తాగితే ఏం కాదు. హద్దులకు మించినప్పుడే ఏదైనా శృంగారం హద్దులలో చేస్తే ఏం సమస్య లేదు. హద్దులు దాటినప్పుడే ఏదైనా సమస్య వస్తుంది. ఏదైనా ఇప్పుడు వినోదం కోసం ఆడుకుంటే ఏం కాదు. ఇప్పుడు అమెరికాలో క్యాసినోలు ఉన్నాయి. ఎప్పుడో ఒకసారి ఫ్రెండ్ వచ్చిండు, అట్లా ఒక $50 $100 పోతే ఏది కొంచెం ఒక గంట టైం పాస్ అవుతుంది, ఒక డిఫరెంట్ ఫన్ కోసం అంటే ఏం తప్పు కాదు. ఇంకా ఉన్న పైసలు అన్నీ తీసుకొని అలానే పెట్టి అలా పైసలు వస్తాయి ఏమైనా ఆడితే పోతాయి. అది 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 ఏమంటారు, అది ఒక ఫన్ కోసం అప్పుడప్పుడు వినోదం కోసం చేస్తే ఏ తప్పు కాదు. అది ఏమంటారు వ్యసనంగా మారినప్పుడే సమస్య వస్తుంది. ఏదైనా అది మంచిదైనా, మంచి వ్యసనమైనా, చెడు వ్యసనమైనా అది తప్పే. ఇప్పుడు దానం చేస్తే ఆయన ఉన్నాడు, ఏది ఆయన ₹100 సంపాదిస్తే ₹10 దానం చేస్తే ఏం తప్పు కాదు. ఉన్న ₹100 తీసుకొని మొత్తం దానం చేస్తే మరి ఇంట్లో ఏం తినాలి? అది మంచి అయినా చెడైనా. అందుకే బుద్ధుడు ఏం చెప్పిండంటే మధ్య మార్గము ఉత్తమం అని చెప్పిండు. ఎందుకంటే ఆయన అన్ని విధాల ప్రకృతి సంబంధించిన ధర్మాలని ఆయనకున్నటువంటి ధ్యానం చేసి ఆయన యొక్క ఎన్లైటన్ అయిపోయి ఆ సిద్ధార్థుడి నుంచి బుద్ధుడిగా మారిన తర్వాత, జ్ఞానం వచ్చిన తర్వాత ఆయన తెలుసుకున్నది చెప్పిండు. మధ్య మార్గమే ఉత్తమమురా అని చెప్పిండు. కాబట్టి ఎనీథింగ్ ఇన్ మోడరేషన్ ఇస్ గుడ్. ఎనీథింగ్ గుడ్, అది మంచిది అన్నా చెడ్డదు అన్నా అతి చేసినప్పుడు అది చెడ్డదే. అతి దానం చెడ్డదే, అతి శృంగారం చెడ్డదే, అతి జూదం చెడ్డదే. కాబట్టి డూ ఇన్ మోడరేషన్. ఇఫ్ యూ డోంట్ వాంట్ డూ ఇట్, డోంట్ డూ ఇట్ అట్ ఆల్. నీకు నచ్చకపోతే చేయకు. కానీ ఎవడైనా ఏమైనా చెప్పితే మనకంటూ సొంత ఆలోచన ఉంది కదా. ఒకవేళ అది నిజంగా తప్పు అయితే దానికి బ్యాన్ చేయి. బెట్టింగ్ కంపెనీలను బ్యాన్ చేయి, డ్రగ్స్ని బ్యాన్ చేయి, ఆల్కహాల్ బ్యాన్ చేయి, ఆ కంపెనీలను మొత్తానికి తీసేయి. అప్పుడు వీడు ప్రమోట్ చేయడు కదా. కానీ సోర్స్ని అట్లనే ఉంచి విదేశాల నుంచి డ్రగ్స్ మన దేశంలోకి షిప్పుల ద్వారా వచ్చేటట్టు చేసేసి అన్ని చేసి వీళ్ళకి రావాల్సిన వాటాలు వీళ్ళు తీసుకొని కింద స్థాయిలో ఉన్నటువంటి ఎవడో ప్రమోట్ చేసిన కింది స్థాయిలో ఉన్న పురుగును పట్టుకొని వీడే చేసిండు. వీడు చెప్తే, శివజ్యోతి చెప్తే విదేశాల నుంచి మన దేశంలోకి డ్రగ్స్ వస్తున్నాయా, లేకపోతే ఇంకో బెట్టింగ్ కంపెనీలు వస్తున్నాయా? శివజ్యోతి నిర్ణయం చేసే స్థానంలో ఉందా? పెద్ద వాటాలు ఎవరికి వస్తున్నాయి? ఎవరు ఆ డ్రగ్స్ దేశంలోకి రాణిస్తున్నారు? అవి రావద్దు అని అడ్డుకునే శక్తి మోడీకి లేదా? చెప్పండి. ఆ యొక్క బెట్టింగ్ యాప్లని బ్యాన్ చేసే శక్తి రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ కేంద్ర ప్రభుత్వానికి లేదా? ఒక్క సెకండ్లో టిక్ టాక్ని బ్యాన్ చేయగలిగిన మోడీ గారు చైనా వస్తువులను బ్యాన్ చేయాలి, ఇంపోర్ట్ చేస్తున్నాడు. కానీ చైనాకి మేక్ ఇన్ ఇండియా అని చెప్పి చైనా వస్తువులను ఇంపోర్ట్ చేస్తాడు. కానీ టిక్ టాక్ని ఒక్క నిమిషంలో బ్యాన్ చేయగలిగినప్పుడు ఈ బెట్టింగ్ యాప్లను బ్యాన్ చేయడం మోడీకి ఎంతసేపు అని? సోర్స్ని కొట్టకుండా కింద పొరగాలను పట్టుకొని వీడేదో ప్రమోట్ చేసిండు, అది కూడా 3 ఏళ్ల కింద ఎప్పుడో ప్రమోట్ చేసిండు, తెలుసో తెలియకో చేసిన వాళ్ళని ఈ పొరగాలను పట్టుకొని అంత తెలంగాణలో తప్పులు చేసిర్రా? ఇమ్రాను, శివజ్యోతి అందరు తెలంగాణలో చేసిర్రా? ఇక ఆంధ్రప్రదేశ్లో ఎవరు ప్రమోట్ చేయలేదా? తెలంగాణలో కూడా మిగతా వాళ్ళు ప్రమోట్ చేయలేదా? ఆమె శివజ్యోతి BMW కారు కొనుక్కుంటే అన్వేష్కి వచ్చిన బాధ ఏంది? అన్వేషణ కొనుక్కొని వద్దంటుందా శివజ్యోతి? నేను సపోర్ట్ చేస్తాను శివజ్యోతికి. ఆమె పక్కా బీఆర్ఎస్. ఆమె మెయిన్ సోర్స్ ఇది కాదు. నాకున్న పరిజ్ఞానం ప్రకారం ఆమె బెట్టింగ్ యాప్ల మీద సంపాదించింది చాలా తక్కువ. ఆమె చేస్తుంది హైదరాబాద్ ఇవాళ సోకాళ్ళు జర ఎంతో అంతో అందంగా ఉన్నారో పేరున్న చాలా మంది, అందరిని అంటలేను, చాలా మంది మెజారిటీ అమ్మాయిలు ఎట్లా సంపాదిస్తారో అందరికి తెలుసు. అది ఓపెన్ సీక్రెట్. వాళ్ళు చేస్తుంది హై క్లాస్ వ్యభిచారం, ప్రాస్టిట్యూషన్, సింపుల్. అట్లా సంపాదిస్తారు వాళ్ళు.
ఈ ప్రమోషన్ల మీద వాళ్ళకి వాళ్ళ ఇంటికి మందం కావు ఈ పైసలు. అర్థమైందా? వాళ్ళకి అంత పేరుండి ఒక్క నైట్ వండుకుంటే, ఒక గంట వండుకుంటే 1000 లక్షలు వస్తాయంటే, లక్ష రూపాయలు గంటకి ఇస్తా అంటే, అది ఈ బెట్టింగ్ యాప్లకి ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటుందిరా? సుఖం వచ్చే పైసలు వచ్చాయి. దాన్ని పొద్దున్న సబ్మిట్ కట్టుకుంటే అయిపోయా. మొగడే తీసుకొని తిప్పుతా అంటే ఏమనుకు వచ్చిందిరా సమస్య? నీకు మామూలు స్త్రీలకు ఇస్తారు, అయ్యారు కదా, పేరున్న దానికి ఇస్తారు కదా. కామన్ సెన్స్. తెలంగాణ శ్యామ్ పగిడిపల్లి. అపర్ణ మై హోమ్ జయబేరి ఓం శ్రీరామ్. ఎటువంటి వ్యాపారస్తులకు ప్రభుత్వ భూములు కట్టబెట్టాలా? వాళ్ళంతా అదే బ్రదర్, ఎవరి కట్టబెట్టినా అందులో ఏం కడుతున్నారు అనేదే ముఖ్యం. ఓకే, అందులో యొక్క ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన ఏమైనా కట్టకపోతే ఐటీ కంపెనీలో ఇంకేమైనా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సీఎం గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి అభివృద్ధి కాకుండా అలా ఏదో జూదం ఆడేటియో ఒక ప్రైవేట్ వ్యక్తులకు ఏమైనా ఇస్తే తప్పకుండా కొట్లాడదాం. అది తెలంగాణ ప్రజలందరి భూములు, తెలంగాణ ప్రజలందరికీ హక్కు ఉంది. హెచ్సియు విద్యార్థులకు సంబంధం లేదు. అది ఆ యొక్క హెచ్సియులో అది సెంట్రల్ యూనివర్సిటీ, అక్కడ నార్త్ ఇండియన్స్ అనేక రకాల వాళ్ళు వచ్చి ఉంటారు. సో ఆ పిల్లలకి ఈ యొక్క వాళ్ళ చదువుల మీద ఫోకస్ చేయాలి. వాళ్ళకి ఇక్కడ తెలంగాణలో ఉన్న విషయాల మీద అవగాహన లేదు. సో వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. హెచ్సియు విద్యార్థులు మీరు చదువుకోండి. ఇది తెలంగాణ ప్రభుత్వం భూములు. ఓకే, హెచ్సికి సంబంధించిన భూములు కాదు. ఇది తెలంగాణ ప్రభుత్వ భూములని రేవంత్ రెడ్డి గారు ఆ యొక్క పత్రికాముఖం కానీ లేకపోతే అసెంబ్లీలో కానీ ప్రకటించిన విధంగా దాన్ని డెవలప్మెంట్ కోసము, తెలంగాణ అభివృద్ధి కోసము, ఉద్యోగ కల్పన కోసం కాకుండా తన అన్నకో తమ్మునికో ఇచ్చేసి ఫేక్ అట్లా చేస్తే, ఓకే, రియల్ గా డెవలప్మెంట్ చేయక చేస్తే తప్పకుండా కొట్లాడదాం. అది ఎవరికి ఇచ్చిండ్రు, ఇచ్చినాక ఒక 6 నెలలకో ఏడాదికో అక్కడ ఏమీ మేజర్ అభివృద్ధి జరుగుతలేదు అంటే ఆ వాస్తవాలని బయటకు తెద్దాం. తప్పకుండా రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిద్దాం, కొట్లాడదాం. కానీ అభివృద్ధి అది దేని మీద ఇచ్చారు? ఎవరు ఇండివిజువల్ రాసి ఇచ్చారా? ఇప్పటివరకు అయితే దానికి ఎవరికి వ్యక్తులకైతే ఇప్పటివరకు రాసియలేదు. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, తెలుగులో ఏమంటారు? తెలంగాణ పరిశ్రమల, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమంటారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. పరిశ్రమల మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం ఏర్పరిచిన కార్పొరేషన్ కి ఇవ్వడం జరిగింది. వాళ్ళ పని ఏంది? తెలంగాణలో అభివృద్ధి చేయడం. నిజమైన కంపెనీ ఆడ ఐటీ కంపెనీ పెడుతుందో ఇంకో కంపెనీ పెడుతుందో అంటే ఇస్తారు. ఎవరిని పడుతుంది వాళ్ళకి ఇయ్యరు. ఇచ్చినాక ఒక 6 నెలలో ఏడాది ఆగినాక అక్కడ ఎలాంటి అభివృద్ధి చేయకపోతే ఆ డేటా తీసుకొద్దాం. ఏం రేవంత్ రెడ్డి గారు ఇది కబ్జా పెట్టడానికి నీ దోస్తుకి ఇచ్చినావా అని కొట్లాడదాం. ఆల్లేదు సూళ్ళలేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ప్రతిదానికి అడ్డుపడతా అంటే మన క్రెడిబిలిటీ పోతుంది. వాళ్ళని టైం ఇవ్వాలి, వాళ్ళని చేయనియాలి. తర్వాత నువ్వు చెప్పినట్టు ఒక ఏమంటారు మై హోమ్ వానికి రాసిస్తేనో లేకపోతే చిన్న జీర్గానికి రాసిస్తే కొట్లాడదాం. ఇప్పటివరకు వారికి రాసియలే కదా. ఆలోచించాం ప్లీజ్. డోంట్ గెట్ ఫూల్డ్. ఈ తులసి గారు ఏంటంటే ఆమె ఒక పర్టికులర్ కమ్యూనిటీకి చెందిన ఆమె కాబట్టి ఆమె ఒక విశ్వాసాన్ని ఏర్పరచుకుంది. ఎందుకు ఏర్పరచుకోగలిగింది అంటే ఒకటి అమ్మాయి, రెండోది యొక్క బడుగు బలహీన వర్గాలకు చెందిన అమ్మాయి. దాంతో పాటు ఆమె మనం బీజేపీని మంచిగా సామాన్యకు అర్థమయ్యే భాషలో పాయింట్ టు పాయింట్ విత్ డేటా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఆమె మీద మనకు అభిమానం ఏర్పడ్డది. ఆ అభిమానాన్ని ఆమె మిస్యూజ్ చేస్తా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎలాంటి అభివృద్ధి చేయకుండా బీఆర్ఎస్ కి సంకనాకే విధంగా ప్రవర్తిస్తా అంటే, అభివృద్ధికి అడ్డుపడతా అంటే ఎందుకు ఊరుకుంటాం? నేను క్లియర్ ఓపెన్గా అడుగుతున్నా. దేశమంతా ఇథనాల్ ప్లాంట్లు ఉన్నప్పుడు, ప్రపంచమంతా ఉన్నప్పుడు ఎక్కడ ఏ దేశ ప్రజలకు కానీ ఏ రాష్ట్ర ప్రజలకు కానీ ఎక్కువ ఇథనాల్ ప్లాంట్లు మన భారతదేశంలో ఎక్కడున్నాయి? మహారాష్ట్రలో. ఎక్కువ రైతులు ఎక్కువ మంది పండించేది పంటలు వినూత్నంగా పండించేది ఎక్కువ ఫార్మింగ్ మహారాష్ట్రలో జరుగుతుంది. మహారాష్ట్ర పెద్ద రాష్ట్రం అని చాలా రాష్ట్రాలతో కంపేర్ చేస్తే మన తెలంగాణతో పోలిస్తే ఒక 3-4 అంతలు పెద్దగా ఉంటుంది. మరి అక్కడ అన్ని 16 ఉన్నాయి ఇథనాల్ ప్లాంట్లు. ఎక్కడ ఏ సమస్య లేని తెలంగాణలో ఆదిలాబాద్లో పెడదామంటే ఈ అమ్మాయికే సమస్య, మహబూబ్నగర్లో పెడదామంటే ఈ అమ్మాయికే సమస్య. ఆర్ యు నాట్ మిస్లీడింగ్ ద పీపుల్? అమాయక ప్రజల్ని తప్పుదో పట్టిస్తలేవా? నువ్వు చెప్పు శ్యామ్. ఒక చిన్న విగ్రహంతో రామలింగేశ్వర గుడి అని ఆ అడవిలో ఒక చిన్న ఒక విగ్రహం ఉంది. ఆ విగ్రహం పేరు మీద 3000 ఎకరాలు ఎట్లా ఉంటుందో నాకు చెప్పు. నువ్వు కామన్ సెన్స్ యూజ్ చేసి చెప్పు. ఆ గుడి మీద ఉన్న భూమిని అంటే తెలంగాణ ప్రభుత్వం గుంజుకుంటుందంట. గుంజుకొని ఏం చేస్తుంది? రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్మునికి అన్నకి 7 తమ్ముళ్ళు ఉన్నారు కదా, 7 జగదీష్ రెడ్డి ఇంకో ఆయన ఎవరెవరికో వాళ్ళకి ఇచ్చేసిండా.
భారత ప్రభుత్వము భారతదేశాన్ని కాపాడడానికి తమిళనాడు ఎట్లయితే రాడార్ స్టేషన్ ఉందో ఒక రక్షణకు సంబంధించింది, అట్లాంటిది ఒకటి మన ఈ డ్రై స్టేట్ల రాష్ట్ర మధ్యలో పెడతాము. ఒక డిఆర్డిఓ కట్టినట్టు, ఒక డిఆర్డిఎల్ కట్టినట్టు, ఒక ఐడిపిఎల్ కట్టినట్టు, ఒక బీపీఎల్ హెచ్సిఎల్ కట్టినట్టు కడతాము అంటే కేంద్రానికి, కేంద్ర సంస్థకి ఆ భూమిని బదలాయిస్తే మన రాష్ట్రానికి వచ్చిన లాభమే గానీ అందులో వచ్చిన నష్టమేంది? రేవంత్ రెడ్డి తన స్వార్థ ప్రయోజనాలకు వాడితే కొట్లాడదాం అంటే ఎలాంటి అభివృద్ధి జరగొద్దా తెలంగాణలో? అవన్నీ చేయకపోతేనే ఇలా హైదరాబాద్ ఈ స్థాయికి వచ్చిందా? ఎన్ని కేంద్ర సంస్థలు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఇందిరాగాంధీ గారిని బతిలాడి మనం తీసుకొచ్చినాం. ఇలా పటాన్చేరు ఇండస్ట్రియల్ ఏరియా ఎట్లయింది? ఇక్రిసాటి అడికెళ్ళి వచ్చింది. మరి అవన్నీ చేయకపోతే ఇవాళ హైదరాబాద్కి ఈ స్థాయి, ఇంటర్నేషనల్ స్థాయి ఎట్లా వచ్చింది గుర్తింపు? భారతదేశంలో అనేక ప్రధాన నగరాలకు, అన్ని మెయిన్ నగరాలు చెప్తున్న నగరం కంటే ఢిల్లీ, ముంబై కంటే కూడా హైదరాబాద్ ఎందుకు మంచిగా ఉంది బెంగళూరు కంటే? ఇవన్నీ కడితేయింది, ఉటినైందా? నిజాం గారు ఉన్నప్పుడు ఆయన చేసిండు, కానీ అది ఓల్డ్ సిటీ వరకే పరిమితమైంది, ఇంత పెద్ద స్థాయిలో లేదు. ఈ పెద్ద స్థాయికి రావడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యంగా నెహ్రూ గారు కొన్ని చేసినప్పటికీ, నెహ్రూ గారు మెయిన్గా ఇరిగేషన్, ఈ సంబంధించిన ప్రాజెక్టులకి, స్కూళ్ళు, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తుంటే, ఇందిరాగాంధీ గారు మాత్రం ఈ ఇండస్ట్రియల్ దానికి ఒక రెవల్యూషన్ టైప్ చేశారు. ఎందుకు చేయగలిగిన వాళ్ళు? ఈ పంచవర్ష ప్రణాళికల కాన్సెప్ట్ పెట్టి అక్కడ స్టాలిన్ గారు చేస్తే, రష్యాలో అప్పుడు రష్యాని ఇప్పుడు అంటున్నాం, అప్పుడు యుఎస్ఎస్ఆర్ సోవియట్ యూనియన్ కింద చేస్తే వాటిని బాగున్నాయి, మంచి ఫలితాలు ఇస్తున్నాయని దానికి ఒక ఏమంటారు ప్లానింగ్ కమిషన్ కి సంపూర్ణ అధికారాలు ఇచ్చి వాళ్ళు చేసిన రికమెండేషన్స్ ని వాటికి తూచా తప్పకుండా భారతదేశం ఏ రంగాల్లో బలహీనంగా ఉందో ఆయా రంగాల్లో మనం నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తే ఈ స్థాయికి చేరినాం. అట్లా ఇవాళ ఎన్ని కేంద్ర సంస్థలు ఉన్నాయి మన హైదరాబాద్ సరౌండింగ్స్ లో? అవన్నీ తీసేసే ఏముంది హైదరాబాద్? నథింగ్. సెంట్రల్ యూనివర్సిటీ అట్లే వచ్చింది, ఐఐటి అట్లే వచ్చింది, ప్లానింగ్ కమిషన్ కింద వచ్చినాయి, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినాయి. మరి అవన్నీ పెడుతున్నప్పుడు అక్కడ భూములు పోయినాయి అంటే చేయొద్దా? వద్దా? తీసేద్దామా? అన్ని తీసిపారేద్దామా? మోడీ వచ్చినాక అన్ని అమ్మేస్తుంది కదా, అమ్మేద్దామా వాళ్ళ దోస్తులకి, అంబానికి, అదానికి? రేవంత్ రెడ్డి ఆయన స్వార్థ ప్రయోజనాలు వాడినప్పుడు కొట్లాడదాం. లేదు ఇక చంద్రబాబు నాయుడు గాని లెక్క బిల్లి రావుకో ఇంకో బొల్లి రావుకో ఇస్తే కొట్లాడదాం. ఆలోచించండి. డోంట్ గెట్ ఫోల్డ్ బై ఏమంటారు తులసి చంద్ గారు ఆర్ ఎనీ అదర్ పీపుల్. షీఈస్ లూజింగ్ హర్ క్రెడిబిలిటీ. అర్థమైందా? తెలంగాణ ఇందిరాగాంధీ గారు ధనవంతుల దగ్గర భూమంతా ఈ భూస్వాముల దగ్గర భూమంతా తీసుకొని పేదలకు పంచి పెడితే ఇలా ఎస్సీ ఎస్టీల దగ్గర ఆ మాత్రం భూములు, లేకపోతే భూములు ఎక్కడి? ఇలా బీసీల దగ్గర భూములు లేవే. మోడీ గారిని అట్లా ఏమని ఎవరొద్దంటారు? ఆ కమ్యూనిస్టు కొట్లాడి వాళ్ళ భూములు వంచి పెడితే ఇలా భూములు వచ్చినాయి ఎస్సీ ఎస్టీలకి, లేకపోతే ఎక్కడి భూములు? అన్నలు భూస్వాముల దగ్గర గుంజుకొని పంచిపెడితే భూములు వచ్చినాయి. మళ్ళీ ఆ భూములన్నీ కేసీఆర్ వచ్చినాక ఆ 32 కాలం నుండి తీసేసి, అనుభవదాడి కాలం తీసేసి, ఆ భూములన్నీ మళ్ళీ ఎవరి పేరు మీద ఉన్నాయో వాని పేరు మీద, ఆ భూస్వాముల పేరు మీద తీసుకున్నాడు. మరి అప్పుడు ఏం సపోర్ట్ చేస్తలేరు? ఎన్ని భూములు కబ్జా పెట్టిండే బీఆర్ఎస్ వాడు, మళ్ళీ వానికి ఎట్లా మద్దతు ఇస్తుర్రా? సిగ్గు శరం ఉండాలి కదా. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తే ఇవాళ గుడిసెల వాళ్ళకి సొంత ఇల్లు పక్కా ఇల్లు కట్టించిందే కాంగ్రెస్. ఏమంటున్నారు? ప్రకృతి సంపద ఏం లేదాడా, ప్రకృతి లేదు, గికృతి లేదు. ప్రకృతికి అది చేయాల్సింది చేస్తూనే ఉన్నాం. తెలంగాణలో పెద్ద పెద్ద అడవులు, నల్లమల అడవులు ఉన్నాయి, లేదంటే ఆదిలాబాద్ పై ప్రాంతాలు ఉన్నాయి. కానీ ఈ మధ్యలో అంతా తుమ్మ మొక్క, ఈ చిన్న చిన్న మొక్కలే. అయినా సరే మొక్కలను పెంచడం పెద్ద సమస్య కాదు. అది తెలంగాణ ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు పార్కులు, అడవులు, చిన్న చిన్న మినీ అడవులు, ఈ ప్రకృతిని అత్యంత ప్రాధాన్యంగా చేద్దాం. దానికి అభివృద్ధికి లింక్ పెట్టద్దు దయచేసి. శ్యామ్ పగడిపల్లి ఏం చేస్తలేం బ్రదర్, ప్రకృతిని ఏం చేస్తలేం, ప్రకృతిని ఇంకా అభివృద్ధి చేస్తాం. ఓకే. రమేష్ మామిడి పెళ్లి, నేను ఇంతవరకు మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం ఎవరి నుండి వినలేదు, చూడలేదు బ్రదర్. అంటే మీరు అన్ని వాస్తవాలు అడుగుతున్నారు కాబట్టి ఎంతటి మేధావికైనా సమాధానం దొరకట్లేదు చెప్పడానికి. ఎందుకంటే మనం వాస్తవాలు చెప్తున్నాం కదా బ్రదర్. అలా న్యాయం ఉంటేనే, న్యాయం ఉంది కాబట్టే అది ఇప్పుడు అది అన్యాయం అయితే కోర్టుకు పోమంటున్నా, సింపుల్. అది హెచ్సీ భూములు అనడానికి మీ దగ్గర ఏమైనా ఆధారం ఉంటే తీసుకొని వండి కోట్ల కేసేయండి. రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి హక్కు లేదు హెచ్సీ భూములను తీసుకోవడానికి. అది 2004లోనే ఆ బంధం తెగిపోయింది. నవీన్ చారి, హాయ్ అన్న. హాయ్ బ్రదర్. ఎవరు? రజనీదేవి గన్రా, నమస్తే సార్. నమస్తే సిస్టర్. నాగరాజు గౌడ్, మీరు ఏం జాబ్ చేస్తారు బ్రదర్? నా వ్యక్తిగతం ఎందుకు బ్రదర్? నేను ఐటీలో ఇది 2004 నుండి చేసిన.
అశోక్ రైనా. నేను ఇండియాలో బ్రదర్ కోసం చెప్తున్నా, ఒక సింపుల్ అర్థం కానీ ఎక్కువ డీప్ పోను కానీ. సో నేను పుట్టి పెరిగింది సిద్దిపేట సరౌండింగ్స్ ప్రాంతాల్లో, కానీ గత 30 ఏళ్ల నుంచో ఇంకెక్కువ నుంచో నా ఇద్దరు తల్లిదండ్రులు సిద్దిపేటలో ఉంటారు. సిద్దిపేట తెలుగు వాళ్ళకి, ఆంధ్ర వాళ్ళకి, ఇంకొకరికైనా సిద్దిపేట అనేది ఇక్కడ కరీంనగర్ నుంచి 70 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి ఇంచుమించు 100 కిలోమీటర్ల దూరంలో సిద్దిపేట. పాత ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉండేది, ఇప్పుడు సిద్దిపేట జిల్లా అయింది. సో ఆ సిద్దిపేటలో మా పేరెంట్స్ ఉంటారు. టీటీడీ ఫంక్షన్ హాల్ అని ఒకటి ఉంటుంది హై స్కూల్ దగ్గర. సో దాని ఎదురుగానే ఉంటుంది మాది ఒక ఇల్లు, ఒక పెద్ద. సో అక్కడ ఉంటారు. ఓకే, అక్కడ పెరిగింది సిద్దిపేటలోనే. ఓకే, సిద్దిపేట కానీ సిద్దిపేట సరౌండింగ్స్ ఊర్లలో కానీ. ఓకే, సో ఇది అది. సో నేను చదువుకున్నది ఉస్మాన్ యూనివర్సిటీ ఓయూ క్యాంపస్లో 1996 నుంచి 2000 మధ్యలో బయోమెడికల్ ఇంజనీరింగ్ చదివిన. ఆ బయోమెడికల్ అయిపోయాక నా క్లాస్మేట్స్ అందరు అమెరికాకి వచ్చిర్రు మాస్టర్స్ చేయడానికి. సో నాకు అప్పుడు జిఆర్ఈ టోఫెల్ రాలేదు. స్కోర్ రాకపోతే ఒక 1 year ఆగి వేరే ఇండియాలో ఏదైనా జాబ్ చేద్దాం అనుకున్నా, కానీ మళ్ళీ మా ఫ్రెండ్స్ అందరు, క్లాస్మేట్స్ అందరు అమెరికాకి వచ్చే వరకు అప్పట్లో ఈ సోకు బాగుండే కాబట్టి నేను కూడా జిఆర్ఈ టోఫెల్ మళ్ళీ రాసి 2001లో అమెరికాకి వచ్చిన చదువుకోవడానికి, మాస్టర్స్ చేయడానికి. సో అమెరికాకి వచ్చినాక ఇది ఎంఎస్ అంటే మాస్టర్స్. ఓకే, మాస్టర్ ఆఫ్ సైన్స్ అంటారు ఎంఎస్. సో ఎంఎస్ మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ చేసిన అక్కడ యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, షిపెన్స్బర్గ్ అని పెన్సిల్వేనియా రాష్ట్రంలో అమెరికాలో. ఇది 2003-04 ఆ ప్రాంతంలో. 2004 నుంచి నేను ఐటీ ఇండస్ట్రీలో అనేక ఎంఎన్సీ అంటారు కదా, మల్టీ కార్పొరేషన్, వాటికి అనేక పెద్ద, ఇప్పుడు ఇలా టార్గెట్ విన్నర్ లేదా మీకు అంటే ఇండియాలో ఉన్న వాళ్ళకి చాలా మందికి ఇక్కడ అమెరికా కంపెనీలు తెలియదు కదా. సో టార్గెట్ అని, లేకపోతే చిల్డ్రన్స్ మినసోటా అని, లేకపోతే వెల్స్ ఫార్గో తెలుసు కదా, వెల్స్ ఫార్గో. తర్వాత అది వేరే కంపెనీ ఉండే, దాన్ని ఏం చేసిందంటే మైక్రోసాఫ్ట్ కొనుక్కున్నాడు. సో అది ఏమంటారు, ఇది నావిగేషన్ కంపెనీ. సో అది మైక్రోసాఫ్ట్కి పనిచేసినట్లు లెక్క, మ్యాప్ క్వెస్ట్ ఏదో ఉండే దాన్ని. సో వాడు కొనుక్కున్నాడు మైక్రోసాఫ్ట్. సో మైక్రోసాఫ్ట్కి అట్లా చాలా కంపెనీ, జాస్టన్స్ అని వాళ్ళు ఏం తయారు చేస్తారంటే ఈ పిల్లలకు సంబంధించిన స్కూల్, మన గ్రాడ్యుయేషన్ సెరమనీ చేస్తే క్యాప్స్, గౌన్స్ తయారు చేస్తారు కదా, అట్లనే ఈడ స్పోర్ట్స్ సంబంధించిన రింగులు తయారు చేస్తారు. ఈడ రింగులు అది ఆడతారు కదా, ఏమంటారు, గేమ్స్ ఆడతారు. సో ఆ గేమ్స్ సంబంధించి రింగులు తయారు చేస్తారు. అట్లాంటి స్కూల్ సప్లైస్ వాటికి సంబంధించి తయారు చేసే కంపెనీ, అట్లాంటి కంపెనీలలో ఏది పీపుల్ సాఫ్ట్ మీద మన ఏమంటారు పేరోలు, ఫైనాన్స్, జిఎల్, ఏపీ ఉంటాయి కదా, ఈ హెచ్ఆర్ అండ్ ఫైనాన్స్ వాటికి సంబంధించిన వాటి మీద పీపుల్ సాఫ్ట్ లో పనిచేసిన 2004 నుంచి. ఓకే, అది నా నేపథ్యం. అంటే విశ్లేషణ అంటే డెవలపర్ కంటే కూడా ప్రోగ్రామ్ అనలిస్ట్ గా పనిచేసిన. ప్రోగ్రామ్ అనలిస్ట్ అంటే మనకి ఇచ్చిన డేటా ఆధారంగా, రిక్వైర్మెంట్ ఆధారంగా మనము విశ్లేషించి దాని తగ్గట్టు కోడ్ రాస్తాం అన్నట్టు. ఓకే, దాన్ని ప్రోగ్రామ్ అనలిస్ట్ అంటారు. ఓన్లీ అంత టెక్నికల్ స్పెక్, ఫంక్షనల్ స్పెక్ అన్ని తయారు చేసి ఓన్లీ కోడ్ రాయడానికి ఇస్తే వన్ డెవలపర్ అంటారు. అది కాకుండా మొత్తం వాడు ఒక రిక్వైర్మెంటే ఇస్తాడు, ఎవరు మన యొక్క బిజినెస్ పర్సన్. సో ఆ రిక్వైర్మెంట్ ని మొత్తం ఏది ఫంక్షనల్ స్పెక్ వాళ్ళు ఇస్తారు బిజినెస్ అనలిస్ట్. తర్వాత టెక్నికల్ స్పెక్, తర్వాత దాని యొక్క డిజైన్, దాని డెవలప్మెంట్ అన్ని A to Z చేయడానికి దాన్ని మోర్ దాన్ ప్రోగ్రామర్. సో అది ప్రోగ్రామ్ అనలిస్ట్ గా పనిచేసిన. ఏమంటారు, ప్రోగ్రామర్ అనలిస్ట్ అంటే విశ్లేషించడం. అంటే ఇట్స్ జస్ట్ నాట్ కోడింగ్, బియాండ్ దాంతోపాటు టెక్ లీడ్ గా కూడా పనిచేసిన. అంటే ఐటీ ఇండస్ట్రీలో చాలా ఏళ్ళు పనిచేసిన. సో అది నా యొక్క బ్యాక్గ్రౌండ్. సో అదే మిత్రులారా, లాస్ట్లో 1-2 చదువుదాం. సో ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూ ఏమంటారు, అశోక్ పోషం. తిడుతున్నావు అంటే నీ దగ్గర విషయం లేదు అని అర్థం. నేను అడిగిన వాటికి సమాధానం లేదు అని అర్థం. లేదు కాబట్టి నువ్వు ఏం చేయాలో, నీ అన్యాయాన్ని ఏం చేయాలో అర్థం కాక నన్ను తిడుతున్నావు, నీ ఫ్రస్ట్రేషన్ని నా మీద వెళ్ళగక్కుతున్నావు. సో అది అర్థమవుతున్నది, తిట్టుకో. నేనేమి నా గురించి ఏదైనా స్వార్థం చెప్తే తప్పు. ప్రజలకి ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ప్రజలు ఎడ్యుకేట్ అయితే, వాళ్ళకి విషయం అర్థమైతే వాళ్ళ సమస్యల గురించి వాళ్ళే ఒక సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. అట్లనే వాళ్ళు ప్రశ్నించగలుగుతారు, వాళ్ళు కొట్లాడగలుగుతారు. నేను ఎల్లకాలం బతక కదా, సో ఎవరైనా బతకం కదా. కాబట్టి భావితరాలని మనం ఎడ్యుకేట్ చేస్తే
అందుకే అంటున్నాను, చదువు అనేది చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, చదువుకుంటే ఉద్యోగం వస్తుందని. ఉద్యోగం కోసం కాదురా అయ్యా చదువు అనేది. చదువు అనేది ఒక ఆభరణం అన్నట్టు, ఒక క్వాలిఫికేషన్ అనేది, ఒక ఏమంటారు, ఒక అర్హత అనేది ఒక ఆభరణం లాంటిది. చదువుకున్నోడు వ్యవసాయం చేసినా డిఫరెంట్గా చేస్తాడు, చెప్పులు కుట్టినా డిఫరెంట్ కుడతాడు, వానికి విషయం అర్థమవుతుంది. అర్థం కాకుండా ఎవరైనా ముచ్చడి చెప్పినా అర్థమవుతుంది, లేకపోతే సొంతంగా రీసెర్చ్ చేసుకోగలుగుతాడు. కాబట్టి చదువు అనేది అది ఒక ఆయుధం. అది అది ఉద్యోగం కోసం కాదు. నువ్వు చదువుకొని ఉంటే నువ్వే 100 మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఎదగలుగుతావు. కాబట్టి నేను నెక్స్ట్ జనరేషన్కి ఒక్కరు కూడా చదువుకోని వాళ్ళు ఉండకూడదు. ఇవాళ ఏ లేబర్ పని చేసేటోళ్ళైనా, 4 ఇంట్లో పాష్ పని చేసేటోళ్ళైనా దయచేసి మీ పిల్లల్ని ఉద్యోగాల కోసం చదివించకండి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి, వాళ్ళే సొంతంగా 10 మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఎదిగే విధంగా ఉండాలంటే ఈ చదువు అనేది అంత ప్రాముఖ్యం ఉన్నది. ఇలా ఫేస్బుక్లో నేను ముచ్చడి చెప్తే వాళ్ళకి అర్థం కావాలంటే చదువు రావాలి. చదువుకున్న వాళ్ళు వచ్చి చూడలేరు కదా. కాబట్టి చదువు అనేది ఎవ్రీవేర్ ఇట్ ఈజ్ యూస్ఫుల్. అర్థమైందా? రిలేటివ్లీ కొంచెం తక్కువ మోసం చేసే, మనం ఎట్లా మోసం చేసిండో అని తెలుసుకునే స్థాయిలోనే ఉంటాం చదువుకుంటే. కాబట్టి నెక్స్ట్ జనరేషన్కి ఒక్కరు కూడా చదువుకోని వాళ్ళు ఉండొద్దు. మినిమం గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. గ్రాడ్యుయేట్ అంటే 15వ తరగతి లేదా 16వ తరగతి, అంటే ఇంజనీరింగ్ కానీ లేకపోతే డిగ్రీ కానీ మినిమం చేసి ఉండాలి. ఆ స్థాయికి అందరూ తల్లిదండ్రులకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మీ పిల్లల్ని చదివిపియండి. మీరు ఏ పాషి పని చేసైనా చదివిపియండి, ఉద్యోగం కోసం మాత్రం చదివించకండి. ఓకే, మాట్లాడుతూనే ఉంటాం మిత్రులారా. ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. సర్వే జన సుఖినో భవంతు. గాడ్ బ్లెస్ ఆల్. టేక్ కేర్.